Yeah, hi everyone. Welcome to Sridhar CC. So this class will discuss the December month part 3, and this part 3 will have most of the economy and as well as a few banking related questions. Alage financial awareness. This is a completely related to economy, banking awareness and financial awareness. Alage part 4 kuda similar anamata. Let's see the one by one questions we will discuss. Then first part question is see, recently the Union Cabinet approved the extension of fast track special courts by dash years. రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ వాళ్ళు ఏం చేశారండి అంటే సో ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్లో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్? సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఏవైతే కేసెస్ పెండింగ్లో ఉన్నాయో చాలా ఫాస్ట్గా క్లియర్ చేస్తారనమాట. బికాస్ ఆల్రెడీ వి నో దట్ వన్. సో ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో చాలా కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. అండ్ అలాగే ఇలాంటి కేసెస్ని రిజాల్వ్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. బట్ యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ని ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా So it is a so the government has extended this program for another 3 more years. So ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు గవర్నమెంట్ ఇంకొక 3 years పాటు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. బట్ యాక్చువల్గా క్లోజ్ అవ్వాల్సింది దిస్ ఇయర్, బట్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు 3 more years. సో ఆల్మోస్ట్ 2026 వరకు గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ అనే కాన్సెప్ట్ని అలాగే కంటిన్యూ చేస్తుంది. దెన్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులకి ద గవర్నమెంట్ చాలా అమౌంట్ ఆఫ్ మనీ ఖర్చు పెడుతుంది. నియర్లీ సో ఇట్ ఈస్ టేకింగ్ ద 1952 crore rupees amount of money the government of India is using here. So this much amount of money the government of India is spending fast track special court with the main concept ఏంటంటే to resolve the cases. That is a main to resolve the pending cases. So the government is came up with this particular concept. So fast track special court concept only. So just I will asking you one question to you. So I'm asking one question to you. The government దీనికి ఒక 3 years పాటు ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ చేసింది కదా. సో జస్ట్ యూ కెన్ మేక్ ఏ కామెంట్. ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? వెన్ దిస్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ కాన్సెప్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ లాంచ్డ్. Okay, so you can give the answer for this question. Then another point is see, which organization has extended the timeline of linking of scores platform with the online dispute resolution portal? So actually ఇంతకుముందు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కోర్స్ అనే ఒక ప్లాట్ఫామ్ని యూజ్ చేసేది. సో బేసికలీ దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ బిలాంగ్స్ టు సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో బేసికల్గా మనకి బ్యాంకింగ్ సిస్టంలో కూడా ఇంటిగ్రేటెడ్ ఒంబుడ్స్మ్యాన్ స్కీమ్ ఒక కాన్సెప్ట్ ఉంది. సో మనం ఏదైనా బ్యాంక్ ఎంప్లాయీకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మన కొరీని అతను వితిన్ 30 daysలో సాల్వ్ చేయకపోతే మనం ఆ కంప్లైంట్ని ఇంటిగ్రేటెడ్ ఒంబుడ్స్మ్యాన్స్కి క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అలాగే ఎన్బిఎఫ్సిస్ ఇంతకుముందు సపరేట్గా ఎవరికి వాళ్ళు సపరేట్ ఒంబుడ్స్మ్యాన్స్ ఉండేవి. బ్యాంకులకి సపరేట్ ఒంబుడ్స్మ్యాన్, ఎన్బిఎఫ్సిస్కి సపరేట్ ఒంబుడ్స్మ్యాన్, అలాగే డిజిటల్ పేమెంట్స్కి ఒక సపరేట్ ఒంబుడ్స్మ్యాన్స్ ఉండేవి. వాటన్నిటిని క్లబ్ చేసి ఇంటిగ్రేటెడ్ ఒంబుడ్స్మ్యాన్ అనే కాన్సెప్ట్ 2022లో వచ్చింది. సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ మనం కంప్లైంట్ని బ్యాంక్స్కి ఇస్తాం, బ్యాంక్ ఎంప్లాయీలకి. వాళ్ళు మన కొరియర్ని రిజాల్వ్ చేయకపోతే ఒక 30 daysలో సొల్యూషన్ రాకపోతే మనం తర్వాత ఇంటిగ్రేటెడ్ ఒంబుడ్స్మ్యాన్స్కి అప్రోచ్ అవుతాం. అతను కూడా 30 daysలో సొల్యూషన్ ఇవ్వకపోతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్రోచ్ అవుతాం. ఇది ప్రాసెస్ అనమాట. అలాగే ఇక్కడ కూడా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ రెగ్యులేటింగ్ ద టోటల్ క్యాపిటల్ మార్కెట్. సో యాజ్ వీ నో దట్ వన్, ఈ పాయింట్ మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మీకు షేర్ మార్కెట్స్ సంబంధించి ఏమైనా క్వరీస్ ఉన్నాయి. క్వరీస్ అంటే ఐ మీన్ కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట. యూ హ్యావ్ ఫేస్డ్ సమ్ లాస్ ఇన్ ద షేర్ మార్కెట్ అండ్ మేబీ యూ గాట్ సమ్ రాంగ్ ఇన్ఫర్మేషన్, సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం మీకు షేర్ మార్కెట్లో క్రియేట్ అయింది. అండ్ ఈ కంప్లైంట్కి మన కంప్లైంట్ని మనం ఇవ్వాలన్నమాట. ఎవరికి ఇవ్వాలి ఫస్ట్? సో రెస్పెక్టివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, మనం ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో మోసపోయాం, సంథింగ్ ఒక వేరే ఆర్గనైజేషన్లో పోయాం, ఫస్ట్ వీ కెన్ గివ్ ద కంప్లైంట్ టు దెమ్. సో వాళ్ళు సొల్యూషన్స్ ఇవ్వకపోతే మనం తర్వాత కంప్లైంట్ ఎస్కలేషన్ చేస్తాం అనమాట. బేసిక్గా ఈ కంప్లైంట్ని మనం స్కోర్స్ అనే ప్లాట్ఫామ్లో కంప్లైంట్ చేస్తాం. స్కోర్స్ అనే ఒక ప్లాట్ఫామ్లో ఒక ఇన్వెస్టర్ కంప్లైంట్ పాస్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళు ఈ సొల్యూషన్ని మనకి 30 daysలో ఇవ్వకపోతే తర్వాత దీన్ని ఓడిఆర్ అనే సిస్టంలో ఫైల్ చేస్తాం. ఓడిఆర్ అంటే ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ పోర్టల్. ఇది యాక్చువల్గా రీసెంట్గా క్రియేట్ అయింది. ఇంత మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ టైంలోనే ఓడిఆర్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని సెబీ ఇంట్రొడ్యూస్ చేశారు. ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్లాట్ఫామ్ అంటాం. ఈ రెండింటిని రీసెంట్గా లింక్ చేశారు, ఐ మీన్ ఇంటిగ్రేటెడ్ అనమాట. ఐ షుడ్ మీట్ ఈస్ ద బోత్ ఆర్ లింక్డ్ విత్ వన్ అదర్. సో స్కోర్స్ ప్లాట్ఫామ్లో కంప్లైంట్ని మనం ఫైల్ చేస్తాం. సో ఆ కంప్లైంట్ని ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్లోకి వెళుతుంది. సో వాళ్ళు దాన్ని సాల్వ్ చేస్తారు. స్కోర్స్ ప్లాట్ఫామ్లో కంప్లైంట్ ఫైల్ చేసిన 30 daysలో సొల్యూషన్ రాకపోతే అది ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్లోకి వెళ్ళి వాళ్ళు మన కంప్లైంట్ని రిజాల్వ్ చేస్తారు. అంటే ఒక హైరార్కీ టైప్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ని రీసెంట్గా ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారండి అంటే ఆన్సర్ వచ్చి సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎంటిటీకి సంబంధించిన వాళ్ళే. సెడ్బీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, ఎంఎస్ఎంఈస్కి లోన్లు ఇస్తుంది. ఆర్బీ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది.
PFRDA, Pensions Fund Regulatory Development Authority. So it is especially monitoring the pensions in the country. అలాగే IBBA, Insolvency Bankruptcy Board of India. సో ఇది ఒక dispute resolution mechanism, especially for the NPS resolution mechanism is considered as a IBBA. సో మన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని రికవర్ చేయడం కోసం IBBAని ఇంట్రడ్యూస్ చేస్తారు. సరే లాంచ్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ అశ్విని వైశ్య హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇండియన్ రైల్వేస్ విల్ ఇన్స్టాల్ డాష్ AI బేస్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ కవరింగ్ 700 కిలోమీటర్స్ ట్రాక్ అక్రాస్ ఇండియా. సో రీసెంట్గా అశ్విని వైష్ణవ్ మన రైల్వే మినిస్టర్, కమ్యూనికేషన్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ కూడా. సో వీళ్ళు రీసెంట్గా ఒక ఇండియన్ రైల్వేస్లో కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని పేరు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ కాన్సెప్ట్? ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ గజరాజ్ సురక్ష. గజరాజ్ సురక్ష అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ లాంచ్ చేశారు. ఇది ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్లో ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేస్తున్నారనమాట. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ అస్సాం సైడ్ అనమాట. మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎస్పెషల్లీ అస్సాంలో ఒక 700 కిలోమీటర్స్ పాటు ఈ రైల్వే ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ సిస్టమ్ ఫిక్స్ చేశారు. దాని పేరు గజరాజ్ సిస్టమ్ అంటాం. ఏంటి ఇంతకీ గజరాజ్? గజరాజ్ అంటే మనం ఎలిఫెంట్ని గజరాజ్ అంటాం, ఏనుగు. ఇవి బేసికల్గా చాలా ట్రైన్లు మూవ్ అవుతున్నప్పుడు మనకి ఎలిఫెంట్ కారిడార్స్ కొన్ని ఉంటాయి. అంటే అడవుల్లో నుంచి మన రైల్వే ట్రాక్లు పడ్డప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా ఎలిఫెంట్స్ ట్రాక్ల మీదకి వస్తూ ఉంటాయి. ఈ ట్రైన్ ఆ స్పీడ్లో కనబడదు కాబట్టి ట్రైన్ ఎలిఫెంట్స్ని గుద్దేస్తుంది అనమాట. అది చాలా ఎలిఫెంట్స్ ఇలా చనిపోతున్నాయి. సో వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం గజరాజ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు. దీంట్లో ఏమవుతుందంటే ఈ ట్రాక్లకి ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ సిస్టమ్ సెట్ చేశారో, ఎప్పుడైతే ఒక ట్రైన్ ట్రాక్ మీదకి ఒక ఎలిఫెంట్ వస్తుందో ఆటోమేటిక్గా ఆ లోకో పైలట్కి ఒక సిగ్నల్ వెళ్తుంది అనమాట. సో హీ కెన్ కంట్రోల్ ద ట్రైన్. సో హీ కెన్ స్టాప్ ద ట్రైన్ టు సేవ్ ద ఎలిఫెంట్స్. బికాస్ ఎలిఫెంట్స్ అనేది ఒక హ్యూజ్ యానిమల్. అది చనిపోతూ ఉండడం అనేది అంత కరెక్ట్ కాదు. బికాస్ ఇది ఒక నేషనల్ కొన్ని రోజులకి ఇక రేర్ యానిమల్ అయిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇవి దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఇండియా ఈజ్ టు ప్రొటెక్ట్ ద ఎలిఫెంట్. దట్స్ వై దిస్ కాన్సెప్ట్ వాస్ కేమ్, గజరాజ్ సిస్టమ్. దెన్ అనదర్ క్వశ్చన్ ఇస్ సో విచ్ ప్లాట్ఫామ్ హ్యాస్ సెక్యూర్డ్ ద ఎక్స్క్లూజివ్ Australian broadcast rights for all ICC tournaments from 2024 to 2027. సో ఈ డ్యూరేషన్లో 2024 నుంచి 2027 వరకు జరిగే ఐసీసీ టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎస్పెషలీ ఆస్ట్రేలియాలో జరుగుతున్న, సో ఆస్ట్రేలియా కంట్రీ ఆడుతున్న, సో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఆడుతున్న ఐసీసీ టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఐసీసీ T20 వరల్డ్ కప్ అవ్వచ్చు, తర్వాత ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ కానీ, ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ కానీ, ఎస్పెషల్లీ ఆస్ట్రేలియన్ టీమ్స్ ఆడే ఏదైనా ఏ మ్యాచ్ అయినా కానీ దగ్గరగా ఎన్ని మ్యాచెస్ అంటే నియర్లీ దే మేక్ ఏ కౌంట్ ఆఫ్ 448 లైవ్ గేమ్స్ అనమాట. 448 లైవ్ గేమ్స్. ఆల్రెడీ ఆస్ట్రేలియాకి నెక్స్ట్ 4 ఇయర్స్లో 2024 నుంచి 2027 వరకు వీళ్ళకి 448 మ్యాచెస్ యొక్క షెడ్యూల్ ఉంది. ఈ 448 మ్యాచెస్ని లైవ్ రికార్డింగ్ అనమాట, లైవ్ టెలికాస్ట్, లైవ్ బ్రాడ్కాస్ట్ చేయడం కోసం రీసెంట్గా అమెజాన్ ఆస్ట్రేలియా కంపెనీ వాళ్ళు ఐసీసీతో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఫ్రమ్ 2024 to 2027 హౌ మెనీ మ్యాచెస్ ఇట్ విల్ డూ ద లైవ్ బ్రాడ్కాస్టింగ్? 448 మ్యాచెస్. సో దట్ ఈస్ ఆన్సర్. ది ఇంపార్టెంట్ పాయింట్. And Amazon is the answer for this question. Next question is according to NCRB, National Crime Record Bureau, will release చేసిన రిపోర్ట్ ప్రకారం what percentage of crimes against women increased in India? ఆడవాళ్ళ మీద జరిగే క్రైమ్స్ అనేవి ఎంత పర్సెంటేజ్ పెరిగాయి, అఘాయిత్యాలు ఎంత పర్సెంట్ వరకు పెరిగాయి? సో అది రిపోర్ట్ అనమాట 2022లో. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఉమెన్స్ మీద జరుగుతున్న ఏదైతే వైలెన్స్ ఉందో, క్రైమ్స్ ఉన్నాయో అది 4% వరకు పెరిగాయి. అలాగే ఇంకా సీనియర్ సిటిజన్స్ మీద క్రైమ్స్ జరుగుతున్నాయి. అలాగే చిన్నపిల్లల మీద క్రైమ్స్ అవ్వచ్చు, చిల్డ్రన్స్ మీద, సీనియర్ సిటిజన్స్ మీద, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ మీద, వీళ్ళందరి మీద కూడా క్రైమ్స్ జరుగుతున్నాయి. సో వీళ్ళలో పర్సంటేజ్ చూడండి. సో ఫీమేల్స్ మీద 4% క్రైమ్స్ పెరిగి ఉన్నాయి. అలాగే ఈ 8.7% క్రైమ్స్ ఈజ్ ఆన్ చిల్డ్రన్స్ అనమాట. చిన్నపిల్లల మీద 8.7% క్రైమ్స్ పెరిగి ఉన్నాయి. అలాగే సీనియర్ సిటిజన్స్ మీద 9.3% ఆఫ్ క్రైమ్స్ అనమాట. సీనియర్ సిటిజన్స్ మీద 9.3% ఆఫ్ క్రైమ్స్ పెరుగున్నాయి. అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఈస్ 13.1% ఫర్ ద ఎస్సీ అండ్ 14.3% ఫర్ ద ఎస్టీ. వీళ్ళ మీద ఇలాంటి క్రైమ్స్ పెరుగున్నాయి. అలాగే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఇండియాస్ అన్సేఫ్ సిటీ ఫర్ ద ఫీమేల్, చాలా ఫీమేల్స్కి మోస్ట్ అన్సేఫెస్ట్ సిటీ ఏది అంటే దట్ ఈస్ ఢిల్లీ అనమాట. మోస్ట్ అన్సేఫెస్ట్ సిటీ ఫర్ ఫీమేల్స్ ఈస్ దట్ ఈస్ ఢిల్లీ. అదే స్టేట్ అయితే వీ కెన్ సే యూపీ స్టేట్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. యూపీ స్టేట్ ఫీమేల్స్కి చాలా అన్సెక్యూర్ స్టేట్ అండి. అన్సెక్యూర్ అంటే క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి.
అదే మన సిటీ గురించి మాట్లాడితే ఢిల్లీ అనేది మోస్ట్ అన్సేఫెస్ట్ సిటీగా ఉంది. అండ్ మోస్ట్ సేఫెస్ట్ సిటీగా మనం కలకత్తా సిటీ చెప్పొచ్చు. కలకత్తా విచ్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్టేట్ అనమాట. సరే, ఇంతవరకు అప్డేట్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వాట్ ఈస్ ద చైనాస్ న్యూ అప్రోచ్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఎట్ ద ప్రొవిన్షియల్ లెవెల్? సో ఐ థింక్ మీకు గుర్తుంటే ఆన్సర్ చెప్పండి. ఇది నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో పార్ట్ 2 ఆఫ్ డిసెంబర్ మంత్. సో వాట్ ఈస్ ద చైనాస్ న్యూ అప్రోచ్ టు ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ టు అప్రూవ్ ఫర్ ఎట్ ద ప్రొవిన్షియల్ లెవెల్? ప్రొవిన్సెస్ అంటే మనం స్టేట్స్ అంటాం బేసికల్గా. ప్రొవిన్షియస్ అంటే వీ కెన్ కన్సిడర్ యాజ్ ద స్టేట్స్. సో చెప్పండి, ఏ స్టేట్ రీసెంట్గా ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఎట్ ద ప్రొవిన్స్ లెవెల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది? చైనా స్టార్ట్ చేసింది. దీనికి ఏమని పేరు పెట్టారు? ద నేమ్ ఆఫ్ దిస్ వన్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ వన్ ప్రోవియన్స్ వన్ పాలసీ అనమాట. వన్ ప్రోవియన్స్ వన్ పాలసీ. బేసికల్గా ఈ వన్ ప్రోవియన్స్ వన్ పాలసీ అంటే ఈ రీసెంట్గా కోవిడ్ టైంలో అవ్వచ్చు, కోవిడ్ తర్వాత కానీ చాలా దేశాలకు ఎకనామీస్ బాగా డిస్టర్బ్ అయ్యాయి. అలాంటి దాంట్లో చైనా కూడా ఒకటి. బట్ చెప్పాలంటే మనకంటే వాళ్ళు ఎకనామీ పరంగా కొంచెం బాగా గ్రోత్ అయ్యారు ఆ టైంలో. బట్ యాజ్ పర్ దేర్ వ్యూ వాళ్ళు ఏమంటున్నారంటే, సో అవర్ ఎకనామీ వీఆర్ హ్యావింగ్ సమ్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్. సో ప్రాపర్గా ఫైనాన్షియల్ రిస్క్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే చైనా జీడిపి మన ఇండియన్ జీడిపి కంటే కూడా తగ్గిందనమాట. సో ఇలాంటి పాయింట్స్లో వాళ్ళు ఏమన్నారంటే, మా ఫైనాన్షియల్ రిస్క్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది చైనాలో. సో వీ నీడ్ టు మిటిగేట్ ద ఫైనాన్షియల్ రిస్క్ ఇన్ ద చైనా ఇన్ కమింగ్ ఇయర్స్ ఆల్సో. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఎవరెవరు స్టేట్స్ ఒక్కొక్క స్టేట్ వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకొని ఎలా పడితే అలా చేయడం కాదు. సో వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ద వన్ ప్రాపర్ సిస్టమ్. సో లైక్ దిస్ ఇస్ వన్ ప్రోవియన్స్ వన్ పాలసీ. సో అన్ని ప్రోవియన్సెస్ కూడా ఒకే పాలసీని ఫాలో అవ్వాలి. అన్ని స్టేట్స్, ఆల్ ద స్టేట్స్ ఇన్ చైనా షుడ్ ఫాలో ద ఓన్లీ వన్ పాలసీ. దట్ ఈస్ కాల్డ్ వన్ ప్రోవియన్స్ ఇన్ పాలసీ అనమాట. వన్ ప్రోవియన్స్ వన్ పాలసీ. సారీ, దట్ ఈస్ అ పాయింట్. ఇది ఆన్సర్ ఏదండి? వన్ ప్రోవియన్స్ వన్ పాలసీ కదా. సో ఐ వాజ్ రాంగ్లీ మార్క్ ద ఆన్సర్. వన్ ప్రోవియన్స్ వన్ పాలసీ ఇస్ ద ఆన్సర్ అనమాట. సో దీనికోసం చైనా వాళ్ళు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేషన్ హ్యాస్ డిడ్ బై చైనా. అలాగే ఈ ప్రోగ్రామ్ని మానిటర్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే నేషనల్ ఫైనాన్షియల్ రిస్క్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద చైనా, విచ్ ఈస్ లెడ్ బై ద పర్సన్ నేమ్ ఈస్ లియుంగ్. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ లియుంజ్ అనమాట. లియుంజ్ ఈస్ అ పర్సన్, హీస్ మిటిగేటింగ్ ఎవ్రీథింగ్ దర్. So this is the point here. The next question is see. So according to the global rating agency S&P, so India will become the most third largest economy by. యాక్చువల్గా ఇది మీ అందరికీ తెలిసిందే. సో ఏ సంవత్సరం వచ్చేటప్పటికి ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ అవుతుంది? సో హియర్ ద ఆన్సర్ ఈస్ 2030. సో 2030 ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ అవుతుంది. మన ఎకనామీ వచ్చి $7 trillion రీచ్ అవుతుంది. 7 trillionsకి మన ఇండియన్ ఎకనామీ రీచ్ అవుతుంది. మన బడ్జెట్లో కూడా ఇదే కాన్సెప్ట్ మాట్లాడారు. 7 trillion అనమాట బై 2030. సో S&P India will become the third largest economy by which year? That is answer should be 2030. So answer is $7 trillion అనమాట. $7 trillion. Next question is see. Graphite India has investing the 50 crores to acquire the dash percentage stake in the Godi India. So basically ఇది గోడి ఇండియా అనేది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అనమాట. ఎస్పెషల్లీ ఇది దేనికి సంబంధించింది? ఇది హైదరాబాద్ బేస్డ్ ఈవీ బ్యాటరీ కంపెనీ, ఎలక్ట్రికల్ బ్యాటరీస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఇది గోడి ఇండియా. సో గ్రాఫైట్ ఇండియా అనే ఇంకొక ఇండియన్ కంపెనీ రీసెంట్గా 50 కోట్ల రూపాయలు ఇదిగో ఈ గోడి ఇండియా అనే కంపెనీలో పెట్టి ఎంత పర్సంటేజ్ షేర్ కొందనమాట. ఎందుకు? ఇప్పుడు రోజు రోజుకి మన ఇండియా ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు బాగా సపోర్టింగ్గా ఉంది. ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. చాలామంది ఎలక్ట్రికల్ వెహికల్ పర్చేస్ చేస్తున్నారు. సోలార్ ఎనర్జీని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మన ఫ్యూచర్లో రెన్యూవల్ ఎనర్జీ కాన్సెప్ట్స్ కదా. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ని వాడడం వల్ల పొల్యూషన్ బాగా తగ్గుతుంది. సోలార్ ఎనర్జీని వాడడం వల్ల అది రెన్యూవల్ ఎనర్జీ కాబట్టి దాని నుంచి కూడా మనం పొల్యూషన్ తగ్గించవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ యాంగిల్లో వీళ్ళు ఏం చేశారంటే, గ్రాఫైట్ ఇండియా అనే ఒక కంపెనీ కొత్తగా ఈ గోడి ఇండియా అనే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఒక ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీ కంపెనీలో వాళ్ళు ఎంత పర్సెంటేజ్ షేర్ కొన్నారు? ద ఆన్సర్ ఈస్ 31% ఆఫ్ షేర్ దే పర్చేస్డ్ రీసెంట్లీ ఓన్లీ. గోడి ఇండియా ఇస్ లీడింగ్ డెవలప్మెంట్ ఆఫ్ లిథియం అయాన్ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ ద సోడియం అయాన్, లిథియం అయాన్ ఇలాంటి బ్యాటరీస్ని సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీ. సో ఆన్సర్ వచ్చి 31% షేర్ కొనడం జరిగింది. దిస్ ఈజ్ అ పాయింట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో విచ్ కంపెనీ హ్యాస్ బికమ్ ద 8th కంపెనీ టు క్రాస్ ద 6 lakhs crore మార్కెట్ క్యాపిటలైజేషన్? సో 6 lakhs మార్కెట్ క్యాపిటలైజేషన్, 6 lakhs crores మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రాస్ చేసిన కంపెనీలో 8వ కంపెనీ ఇది. ఇప్పటి వరకు మన ఇండియాలో మార్కెట్ క్యాపిటలైజేషన్ 6 లక్షల కోట్లు దాటిన కంపెనీలు 8 ఉన్నాయి. సో వాటిలో లాస్ట్ వన్, దట్ ఈస్ 8th కంపెనీ ఏది అని అడుగుతున్నారు. సో బేసికలీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ తెలియాలి. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ ఇంటూ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్ అనమాట. వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్. కంపెనీలో ఎన్ని షేర్లు ఉన్నాయి?
వాల్యూ ఎంత, టోటల్ కంపెనీలో ఎన్ని షేర్స్ ఉన్నాయి, అలాగే వాల్యూ ఎంత. సపోజ్ వన్ కంపెనీ కెన్ హ్యావ్ ద 1,00,000 షేర్, 1,00,000 షేర్లు ఉన్నాయి, ఒక్కొక్క షేర్ వాల్యూ ₹10 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 10 లక్షలు అనమాట ఆ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యుయేషన్. అలా కాదు, ఒక్కొక్క కంపెనీలో 1,00,000 షేర్లు ఉన్నాయి, ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చి ఒక ₹100 ఉన్నాయి, అంటే ₹1,00,00,000 మార్కెట్ క్యాపిటలైజేషన్ అంట. అలాంటిది 6,00,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ చేసిన కంపెనీలు ఇండియాలో 8. ఎనిమిదోది అంటే భారతీ ఎయిర్టెల్ అనమాట. సో బేసికల్గా జియో దెబ్బకి చాలా టెలికాం కంపెనీస్ క్లోజ్ అయిపోయినాయి, బట్ అయినా కానీ స్ట్రాంగ్గా నిలబడి క్రాస్ చేసిన కంపెనీ ఎయిర్టెల్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఇది 8th ప్లేస్లో 8th కంపెనీ విచ్ క్రాస్డ్ ద అప్రాక్సిమేట్లీ 6 lakhs crores ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సరే, మరి దీనికంటే ముందున్న 7 కంపెనీలు ఏవి? ఒకటి రిలయన్స్ అండి, రిలయన్స్ ఇండస్ట్రీస్, RIL, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సెకండ్ ప్లేస్లో TCS కంపెనీ ఉంది, టాప్ మోస్ట్ కంపెనీ. నెక్స్ట్ వన్ వచ్చి మన HDFC బ్యాంకు. తర్వాత 4th ప్లేస్లో ICICI బ్యాంక్ ఉంది. దెన్ 5th ప్లేస్లో HUL, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీ. అండ్ 6th ప్లేస్లో మన ఇన్ఫోసిస్ కంపెనీ అనమాట, ఇన్ఫోసిస్. దెన్ ఇప్పుడు 7th రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి, TCS ఒకటి, HDFC బ్యాంక్, ICICI, HUL, ఇన్ఫోసిస్ కంపెనీ, అలాగే దెన్ అనదర్ కంపెనీస్ ఆల్సో దేర్. సో టోటల్ ఇలా మొత్తం ఈ టాప్ 6 కంపెనీస్ ప్లస్ 8th కంపెనీ వచ్చి మన ఏ కంపెనీ అంటే ఎయిర్టెల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 8th కంపెనీ. సో ఇవన్నీ కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్స్లో టాప్లో ఉన్న కంపెనీస్ అండి. ఫస్ట్ 3 కంపెనీస్ మనకి ఇంపార్టెంట్ అవుతాయి, రిలయన్స్ ఒకటి, TCS, HDFC, సో ICICI బ్యాంక్, HCL, ఇన్ఫోసిస్, అలాగే ఈ రిలయన్స్ భారతీ ఎయిర్టెల్ కూడా. సో ఇప్పుడు ఈ మొత్తం 6 కంపెనీస్ టాప్ 6లో ఉన్నాయి. 8th కంపెనీ ఏది అంటే దట్ ఈస్ భారతీ ఎయిర్టెల్ ఈస్ కమ్ అండర్ ద 8th కంపెనీ. దెన్ అనదర్ క్వశ్చన్ ఇస్ సి నెక్స్ట్ one, which payment bank has partnered with the SIDBI for financial support to MSMEs in the rural and remote areas? So ఏ పేమెంట్ బ్యాంక్ రీసెంట్గా, విచ్ పేమెంట్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ SIDBI? ఏ పేమెంట్ బ్యాంక్ రీసెంట్గా SIDBIతో కలిసి MSMEs రూరల్ ఏరియాస్లో అలాగే రిమోట్ ఏరియాస్లో ఉన్న MSMEస్కి ఫైనాన్షియల్గా లోన్ ప్రొవైడ్ చేయడం, సపోర్ట్ చేయడం అనమాట. ఇంతకీ ఏది? ఆన్సర్ గూగుల్ అండి. దీంట్లో ఇంకా ఎక్కువ క్లారిటీ ఏం అవసరం లేదు. SIDBI రీసెంట్గా గూగుల్తో కలిసి మైక్రో స్మాల్ మిడ్ ఎంటర్ప్రైజెస్ పర్సన్స్కి ఫైనాన్షియల్గా లోన్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు SIDBI ఫుల్ ఫామ్ తెలిసిందే, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. SIDBI హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? వీ కెన్ సే విచ్ ఈజ్ ఇన్ లక్నో. 1990లో SIDBIని స్టార్ట్ చేశారు, ఎస్పెషల్గా MSMEలకి సపోర్ట్ చేయడం కోసం. SIDBIకి వన్ ఆఫ్ ద సబ్సిడరీ పేరు ముద్రా బ్యాంక్ అంట, మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. సో ముద్రా మనకి 3 types ఆఫ్ లోన్లు ఇస్తుంది. శిశు, కిషోర్, తరుణ్. అప్ టు 50,000 ఈజ్ శిశు, కిషోర్ ఈజ్ 50,000 నుంచి 5 lakhs వరకు, తరుణ్ అయితే 5 lakhs నుంచి 10 lakhs వరకు లోన్లు ప్రొవైడ్ చేస్తారనమాట. సరే, దెన్ అనదర్ క్వశ్చన్ ఇస్ నెక్స్ట్ వన్, విచ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ద 1000 qubit క్వాంటమ్ చిప్ నేమ్డ్ కాండర్? రీసెంట్గా ఒక కంపెనీ వారు కాండర్ అనే ఒక క్వాంటమ్ చిప్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఇట్ ఈస్ అ క్వాంటమ్ ఎస్పెషలీ ఫర్ క్వాంటమ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది ఒక ప్రాసెసర్ బేసికలీ. జనరల్గా ప్రాసెసర్స్ అంటే మీకు తెలుసు, మనం కంప్యూటర్స్లో ప్రాసెసర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ప్రాసెసర్స్ అనేవి ఉంటేనే సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఇది మీకు ఐడియా ఉన్న కాన్సెప్టే. ఈ కాండర్ అనే ఒక కొత్త ప్రాసెసర్ని, ఒక క్వాంటమ్ ప్రాసెసర్ని రీసెంట్గా లాంచ్ చేశారు. దానికి అది ద కెపాసిటీ ఎంత అంటే ఆ ప్రాసెసింగ్ స్పీడ్ ఎలా ఉంటుందంటే 1000 క్యూబిట్ ప్రాసెసర్ అనమాట అది. సో దీన్ని ఏ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారంటే ఆన్సర్ వచ్చి IBM. సో IBM హ్యాస్ రీసెంట్లీ క్రియేటెడ్ ద 1000 క్యూబిట్ క్వాంటమ్ చిప్. వాట్ ఈస్ ద నేమ్? ద నేమ్ ఈస్ కాండర్. సో ఏ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు? IBM వాళ్ళు. ఇది ఒక క్వాంటమ్ ప్రాసెసర్ అని చెప్పాలి. సో ఇట్ విల్ డిసైడ్ ద స్పీడ్ ఆఫ్ ద సిస్టమ్ అనమాట. సో ఆ స్పీడ్ ఎంత ఉంటుందంటే 1000 క్యూబిట్స్లో ఉంటుంది. ఆన్సర్ వచ్చి IBM కంపెనీ అవుతుంది. సరే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ హ్యాస్ అనౌన్స్డ్ ద 250 million లోన్స్? India has announced a 250 million loans to which country for agricultural modernization? సో ఆ దేశంలో అగ్రికల్చర్ని బూస్టప్ చేయడం కోసం, సో అగ్రికల్చర్లో కొత్త టెక్నాలజీస్ని వాడి సో మోడర్నైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ చేయడం కోసం, సో ఆధునీకరణ, సో వ్యవసాయ ఆధునీకరణ కోసం ఎస్పెషల్లీ అగ్రికల్చర్లో రీఫార్మ్స్ తీసుకురావడానికి, మోడర్నైజేషన్ చేయాలి, అగ్రికల్చర్ యొక్క గ్రోత్ని పెంచాలి, సో క్రాపింగ్ ఈల్డ్ని పెంచాలి. అలాంటి కాన్సెప్ట్తో ఇండియా కంట్రీ ఏం చేసిందంటే $250 million ఆఫ్ లోన్ని ఒక దేశానికి ఇవ్వడం జరిగింది. ఆ దేశం ఇది? ఆన్సర్ వచ్చి కెన్యా అనమాట. రీసెంట్గా మన కెన్యన్ కౌంటర్ పార్ట్ దట్ ఈస్ రీసెంట్లీ ద కెన్యన్ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ విలియం రూటో. ఇతను కెన్యా యొక్క ప్రెసిడెంట్ పేరు విలియం రూటో. అలాగే మన మోడీ గారు ఇద్దరు కలిసి ఈ టైప్ ఆఫ్ ఒప్పందం చేసుకున్నారండి. ఎస్పెషల్గా ఇండియా కెన్యాకి సపోర్ట్ చేస్తుంది ఆ దేశం యొక్క అగ్రికల్చర్ను డెవలప్ చేయడం కోసం. సో దిస్ ఇస్ ద ఆన్సర్ హియర్. కెన్యా కంట్రీ క్యాపిటల్ వచ్చి నైరోబి, కెన్యా కరెన్సీ ఇస్ షిల్లింగ్.
కెనియా కరెన్సీ ఏమవుతుంది షిల్లింగ్ అనమాట. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ హెడ్ ఆఫీస్ వచ్చి మనకి నైరోబీలోనే ఉందండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, మెటా అండ్ విచ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ద ఏఐ అలియాన్స్ టు ప్రమోట్ ద ఓపెన్ సోర్స్ ఏఐ డెవలప్మెంట్. రీసెంట్గా ఈ ఏఐ కాన్సెప్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలామంది ఈ జీపీటీస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు, చాట్ జీపీటీస్ అనమాట. సో ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు ఫస్ట్ ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు చాట్ జీపీటీ తీసుకొచ్చారు. తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళు వాళ్ళ వర్షన్లో, గూగుల్ వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ వర్షన్స్లో లాంచ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా భారత్ జీపీటీ లాంచ్ చేస్తుంది. దట్ ఈస్ హనుమాన్ జీపీటీ అనమాట. హనుమాన్ అనే కాన్సెప్ట్, హనుమాన్ స్క్రిప్ట్ని యూస్ చేసి దాని పేరు పెట్టారు హనుమాన్ జీపీటీ అనే కొత్త కాన్సెప్ట్ ఇండియన్ గవర్నమెంట్ కూడా వస్తుంది మార్కెట్లోకి, భారత జీపీటీ హనుమాన్ అనే పేరుతో. ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీపీటీస్ లాంచ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అలియాన్స్ అనమాట. కొన్ని 2-3 కంపెనీలు కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేసి ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు. ఆ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు మెటా ఆల్రెడీ ఫేస్బుక్ పేరెంట్ మెటా, అలాగే ఇంకో కంపెనీ, వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళు ఒక ఏఐ అలియాన్స్ స్టార్ట్ చేశారు. ది మెయిన్ ఎలియాన్స్ యొక్క కాన్సెప్టే కొత్తగా ఏదైనా క్రియేట్ చేయడం కోసం. చాలామంది గవర్నమెంట్లో ఎలియాన్స్ పెట్టుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఉంటారు ఇది ఎలక్షన్స్ టైంలో. అలాగే వీళ్ళు కూడా అంతే, సేమ్ ఏఐ ఎలియాన్స్. 2 కంపెనీలు, ఐటీ కంపెనీలు కలిసి కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేయడం కోసం ఏఐ అలియాన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇక్కడ మెటా ఐబీఎంతో కలిసి ఒప్పందం చేసిందండి. సో ఆ మెటా అండ్ ఐబీఎం బోత్ ఆర్ కంబైన్డ్ క్రియేటెడ్ దిస్ వన్. సో ఇంతకుముందు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వీళ్ళు కలిసి కూడా ఒక అలియాన్స్ స్టార్ట్ చేశారు, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు. అలాగే ఇప్పుడేమో ఇది మెటా ఒకటి, ఐబీఎం వీళ్ళు కలిసి కూడా ఏఐ అలియాన్స్ని క్రియేట్ చేశారనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ సైన్డ్ 175 million లోన్స్ టు అప్గ్రేడ్ 500 kilometers ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఈ ఆర్గనైజేషన్ రీసెంట్గా 175 million లోన్స్ని ఇచ్చిందండి. ఎందుకంటే 500 kilometerల స్టేట్ హైవేస్ని అలాగే మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ని మధ్యప్రదేశ్లో వేయడం కోసం. మధ్యప్రదేశ్లో ఎస్పెషల్లీ 175 million లోన్స్తో 500 kilometerల నేషనల్ హైవేని వేయడం అనమాట. ఇదంతా కూడా ఇవి గ్రాంట్స్ అనమాట అండి. సో లోన్స్ అనమాట. ఇవి చాలా ఉన్నాయి రీసెంట్గా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు న్యూస్లో మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయి ఇలా. ఏ కంపెనీ ఆర్గనైజేషన్ వాళ్ళు మధ్యప్రదేశ్ స్టేట్కి 500 kilometerల నేషనల్ హైవే వేయడం కోసం $175 million ఆఫ్ లోన్ ఇచ్చారు. అది క్వశ్చన్. ఆన్సర్ వచ్చి యూ కెన్ రిమెంబర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది ఎక్కువ శాతం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకే ఇస్తుందండి. త్రిపురాకి స్టేట్కి ఇచ్చింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, తమిళనాడు స్టేట్కి ఇచ్చున్నారు, మహారాష్ట్ర స్టేట్కి కానీ, ఇలా ఇండియాలో ఉన్న మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్కి రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు చాలా వరకు లోన్లు ఇచ్చారు. కామన్ పాయింట్స్ ఏమై ఉంటాయి? ఒకటి, నేషనల్ హైవేలు వేయడం కోసం కానీ, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాటర్ శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ, ఇలాంటి వాటి కోసం లోన్లు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అవుతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ ద 2023 వరల్డ్ మలేరియా రిపోర్ట్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సో ఇండియా కంట్రిబ్యూటెడ్ డాష్ ఆఫ్ మలేరియా కేసెస్ ఇన్ WHO సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ ఇన్ 2022. ఓకే, రీసెంట్గా వరల్డ్ మలేరియా రిపోర్ట్ రిలీజ్ అయింది. ఎవరు రిలీజ్ చేశారు? మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. సో దీంట్లో ఇండియా నుంచి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మలేరియా కేసెస్ రికార్డ్ అయి ఉన్నాయి, ఎస్పెషలీ సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్స్లో అనమాట. సో ఇన్ 2022 సంవత్సరంలో సౌత్ ఈస్ట్ ఏషియాలో, మన ఇండియా సౌత్ ఈస్ట్ ఏషియాలో, ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఈస్ట్ ఏషియాలో 100 కేసులు వచ్చాయి అనుకుందాం మలేరియావి. ఆ 100లో ఇండియా నుంచి ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? ఇండియా నుంచి ఎంత అండి అంటే యూ కెన్ సీ ద 66% ఆఫ్ కేసెస్ ఆర్ ఇండియా అండి. 2022లో రిలీజ్ అయిన మలేరియా రిపోర్ట్లో మన ఇండియా నుంచి సౌత్ ఈస్ట్ ఏషియాలో మొత్తం 100% కేసెస్ ఉంటే దాంట్లో ఇండియా నుంచి 66% కేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు వరల్డ్ మలేరియా డే ఉందండి, మీ అందరికీ తెలుసు. వరల్డ్ మలేరియా డే ఎప్పుడండి? వీ కెన్ సే ఆన్సర్ ఈజ్ April 25 ఈజ్ అ మలేరియా డే. April 25 అనేది మనకి మలేరియా డే కిందకి కన్సిడర్ చేస్తాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హ్యాస్ సైన్డ్ ఏ కాంట్రాక్ట్ వర్త్ డాష్ విత్ ద వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఫర్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ డిజిటల్ ప్రాజెక్ట్. సో వీళ్ళు ఇండియన్ కోస్ట్ గార్డ్లో డిజిటల్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతున్నారు. ఎందుకంటే సో ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క డేటా మొత్తాన్ని డిజిటలైజేషన్ చేసే ప్లాన్లో ఉన్నారు. అందుకని వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రీసెంట్గా టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్తో కొలాబరేట్ అయ్యి ఎన్ని వర్త్ ఆఫ్ కాంట్రాక్ట్ చేశారు. ఎందుకంటే ఐసీజీని మొత్తాన్ని డిజిటల్ ప్రాజెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళ యొక్క సిస్టమ్ మొత్తాన్ని డిజిటలైజేషన్స్గా మార్చాలి. సో ఎవ్రీథింగ్ దే కెన్ మేక్ ఏ ఫార్మ్ ఆఫ్ డిజిటల్లీ. కాబట్టి దీనికి చాలా గవర్నమెంట్ ఇండియన్ డిఫెన్స్ చాలా అమౌంట్ ఆఫ్ మనీ ఖర్చు పెడుతుంది. ఎన్ని కోట్ల రూపాయల యొక్క ప్రాజెక్ట్ ఇది అంటే, సో వీ కెన్ సే ఆన్సర్ ఇక్కడ 588.68 crore rupees. 588.68 crore rupees they are doing this announcement only. Then another point is see. Next one is recently which company CEO has emerged as the highest paid CEO in India? జనరల్గా మన ఇండియాలో
ఒక టాప్ కంపెనీస్‌లో ఒక 10 మంది హైయెస్ట్ పెయిడ్ సీఈఓస్ ఉంటే గనక దాంట్లో 7 ఐటీ సెక్టార్ నుంచే ఉన్నారు. So, okay, there is a total 10 highest paid CEOs are there in the country. Out of 10, nearly 7 persons are from the 7 CEOs are from the IT industries అన్నమాట. సరే ఇప్పుడు ఇండియాలో హైయెస్ట్ శాలరీ తీసుకుంటున్న CEO ఎవరు? హైయెస్ట్ పెయిడ్ CEO. దట్ పర్సన్ ఈజ్ విప్రో CEO. విప్రో కంపెనీ యొక్క CEO ఎవరైతే ఉన్నారో అతను హైయెస్ట్ శాలరీ అన్నమాట. హిజ్ నేమ్ ఈస్ థైరీ దళపోత్రే. హిజ్ నేమ్ ఈస్ థైరీ దేలపోత్రే. అండ్ ఈజ్ విప్రో CEO. ఇతని యొక్క శాలరీ ఎంత అండి అంటే వీ కెన్ సే 80 crores అండి. సంవత్సరానికి 80 కోట్ల రూపాయల జీతం ఇతనికి. తర్వాత హైయెస్ట్ పెయిడ్ CEO కేటగిరీలో ఫార్మర్ TCS CEO రాజేష్. ఇంతకుముందు TCSకి CEO అయిన వ్యక్తి ఇతను. రాజేష్ గోపీనాథ్ అనమాట. రాజేష్ గోపీనాథ్ ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్. దిస్ ఈజ్ విప్రో CEO ఈజ్ ఫస్ట్ ప్లేస్ అండ్ TCS CEO ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్. విప్రో CEO ఫస్ట్ ప్లేస్, TCO CEO, ఫార్మర్ CEO ఆఫ్ TCS రాజేష్ గోపీనాథ్ ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్ అనమాట. ఇతని శాలరీ ఇతనికి ఆల్మోస్ట్ 29 crore రూపీస్ అండి ఇతని జీతం. అలాగే HCL టెక్నాలజీ CEO ఉన్నారు MD C విజయ్ కుమార్ అని. HCL కంపెనీకి MD C విజయ్ కుమార్ అనమాట. MD C విజయ్ కుమార్. దిస్ పర్సన్ హ్యాస్ టోటల్ 28 crore రూపీస్ ఇస్ వర్త్ ఆఫ్ దిస్ పర్సన్. ఇతని శాలరీ 28 కోట్ల రూపాయలు అనమాట సంవత్సరానికి. వీళ్ళ ముగ్గురు కూడా టాప్ 3 ప్లేసెస్లో ఉన్నారండి. సరే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింటే. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇండియాస్ కోల్ ఇంపోర్ట్స్ డ్రాప్డ్ డాష్ పర్సెంటేజ్ టు 148.13 మిలియన్ టన్స్ ఇన్ ఏప్రిల్ అక్టోబర్ పీరియడ్. సో ఇదంతా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఏం కాదు. ఎందుకంటే ఇది 3 నెలలకి రిపోర్ట్లు మారుతూ ఉంటాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్కి, అక్టోబర్ నుంచి డిసెంబర్ మంత్కి ఇలా వస్తూ ఉంటాయి. బట్ ఒకసారి చూద్దాం. ఇండియాస్ కోల్ ఇంపోర్ట్స్ డ్రాప్డ్ అండి. సో ఇది మనకు మంచిదే కదా. బేసికల్గా ఏంటంటే మనం కోల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం ఇండియా, మనం వేరే కంట్రీస్ నుంచి. మనం కోల్ని ఇంపోర్ట్స్ చేయడం తగ్గింది అంటే ఆటోమేటిక్గా మన ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీస్ పెరుగుతున్నాయి. ఇది మనకు మంచి సింబల్ అనమాట. సో ఇండియాస్ కోల్ ఇంపోర్ట్స్ డ్రాప్డ్ డాష్ పర్సెంటేజ్ టు 148.13 మిలియన్ టన్స్ ఇన్ ఏప్రిల్ క్వార్టర్. ఎంత పర్సెంటేజ్ తగ్గాయి కోల్ ఇంపోర్ట్స్ అనేది? వీ కెన్ సే ద ఆన్సర్ వచ్చి 4.2% కోల్ ఇంపోర్ట్స్ మన ఇండియాలో తగ్గాయి. ఇంతకుముందు అంటే ఒక ప్రీవియస్ ఫిజికల్ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో, ఏప్రిల్ అక్టోబర్ టైంలో మనం 154.72 మెట్రిక్ టన్స్, 152.72 మెట్రిక్ టన్ కాదు మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ని మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసాం. కానీ ఇప్పుడు మనం 148.13 మిలియన్ టన్స్ని ఇంపోర్ట్ చేసాం. అంటే దగ్గరగా 4.2% ఆఫ్ కోల్ ఇంపోర్ట్స్ మన ఇండియాలో తగ్గాయి. దిస్ ఈస్ అ గుడ్ సైన్ ఫర్ ఇండియా అనమాట. దెన్ అనదర్ పాయింట్ ఇస్ ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరిగాయి. మన ఇండియాలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇండియాలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి? సో వీళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారం మన డిసెంబర్ మంత్లో ఆ టైంలో మన ఇండియాలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది $604 ట్రిలియన్. సో నాట్ ట్రిలియన్స్ అండి, $1 billion అనమాట. $604 బిలియన్ మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే మనం ఫారెన్ కరెన్సీలో డాలర్స్ రూపంలో కానీ, పౌండ్ రూపంలో కానీ, ఎన్ రూపంలో కానీ, యూరోస్ కానీ, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రూపంలో కానీ మనం $604 ఆఫ్ బిలియన్ డాలర్స్ని మనం ఇండియాలో రిజర్వ్ చేస్తున్నాం అనమాట. సో ఇది కూడా మంచిదే. బిఫోర్ కోవిడ్ అయితే, కోవిడ్ టైంలో 2019 కోవిడ్ కంటే ముందు మన ఫారెన్ రిజర్వ్స్ వచ్చి $440 బిలియన్ ఉన్నాయి. So after COVID, that is in the 2023 by end, so India foreign reserves is $604 billion. So earlier in 2019, Indian foreign reserves are $450 billion only. So it is a foreign reserves are increases more in the country. Now, next question: which currency holds the title? Of world's most valuable currency? ప్రపంచంలోనే చాలా మోస్ట్ వాల్యుబుల్ కరెన్సీ ఏది అంటే కువైటీ దినార్. కువైట్ దేశం యొక్క దినార్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్లో. బహ్రెయిన్ కంట్రీ యొక్క కరెన్సీ బహ్రెయిన్ దినార్ సెకండ్ ప్లేస్లో. ఒమన్ కరెన్సీ రియల్ థర్డ్ ప్లేస్లో. జార్డన్ దినార్ ఫోర్త్ ప్లేస్లో. సో ఇవన్నీ టాప్ 4 ప్లేసెస్లో ఉన్న కరెన్సీస్ అనమాట. సరే, ఇప్పుడు చూడండి కువైట్ డిలార్ యొక్క వాల్యూ ఎంత? 1 కువైట్ డిలార్ అనేది మన ఇండియన్ రూపీస్లో 240.7 రూపీస్ అండి. 1 కువైట్ దినార్ ఈజ్ ఈక్వల్ టు 270.47 రూపీస్. అలాగే బహ్రెయినీ దినార్ ఇంకోటి ఉంది. బహ్రెయినీ దినార్ విచ్ ఈస్ 221 రూపీస్ అనమాట. 221, నేను 221.18 ఇదంతా అవసరం లేదు, 221 అనుకోండి. ఒమన్ రియాల్ వచ్చి ఎంత ఉంది వాల్యూ? 216 ఒమన్ రియాల్. కువైట్ 270 దినార్, బహ్రెయిన్ దినార్ 221, ఒమన్ కంట్రీ యొక్క రియాల్ 216 ఉంది ఒమన్ కరెన్సీ యొక్క. జార్డాన్ దినార్ వచ్చి 117 రూపీస్ ఉంది, 117. సో ఇలాగే ఇది గిబల్తార్ పౌండ్ జిఐపి పౌండ్ వచ్చి దీని వాల్యూ 104 రూపీస్ అనమాట. సో ఫైనల్గా ఇదంతా మనకు అవసరం లేదు. టాప్ హైయెస్ట్ కరెన్సీ ఉన్న వాల్యుబుల్ కరెన్సీ ఏది? కువైట్. సెకండ్ ప్లేస్లో బహ్రెయిన్, థర్డ్ ప్లేస్లో ఒమన్. ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవన్నీ 200+ ఉన్నాయి కదా.
ఇవన్నీ 200 ప్లస్ ఉన్నాయి. సో అలాగే మీరు మీరు నార్మల్‌గా యూకే పౌండ్‌ని కంపేర్ చేశారంటే అది ఇదే గిల్బర్త్రార్ పౌండ్ ఇదంతా కూడా ₹104 ఈ వాల్యూస్‌లో ఉన్నాయి. బట్ కానీ ఎక్కువ వాల్యూ అయితే మన కువైట్ దినారే. ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ ప్లేసెస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సరే. అనదర్ క్వెషన్. విచ్ కంపెనీ రిసీవ్డ్ ద లోన్ ఆఫ్ 200 మిలియన్ యూరోస్ ఫ్రమ్ ద జర్మన్ బ్యాంక్ కేఎఫ్‌డబ్ల్యూ. ఇది జర్మనీ బేస్డ్ బ్యాంక్ అండి. సో ఈ బ్యాంక్ నుంచి $200 మిలియన్ ఆఫ్ లోన్ తీసుకున్న కంపెనీ ఇది. విచ్ కంపెనీ హాస్ టేకెన్ దిస్ మచ్ మనీ? దట్ ఈస్ ఆర్ఈసీ లిమిటెడ్. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మహారత్న కంపెనీ. ఈ మధ్యలో ఆర్ఈసీ కంపెనీ బాగా న్యూస్‌లో ఉంది. వీళ్ళు మన బడ్జెట్‌లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి సూర్యోదయ స్కీమ్ స్టార్ట్ చేశారు. సూర్యోదయ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్‌లో పాటుగా 1,00,00,000 ఇళ్ల మీద సోలార్ ప్యానెల్స్‌ని ఇన్‌స్టాలేషన్ చేయాలి. దానివల్ల రాబోయే 3 ఇయర్స్‌లో మనం నియర్లీ 40 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీని జనరేట్ చేయాలి. 40 గిగావాట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీని జనరేట్ చేయాలి. సో ఈ ప్రాజెక్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అంతా ఆర్ఈసీ లిమిటెడ్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది ఈ మధ్యలో ఇండియాలో జరుగుతున్న చాలా ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు గాని, సో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లకి అందరికీ ఫైనాన్స్ సపోర్ట్ చేస్తున్న ఆర్గనైజేషన్ అయిపోయింది ఆర్ఈసీ లిమిటెడ్. సో న్యూస్‌లో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇది ఆర్ఈసీ లిమిటెడ్. జస్ట్ యూ కెన్ ఫోకస్ ద ఫ్యూ పాయింట్స్ ఆన్ ఆర్ఈసీ లిమిటెడ్ ఆల్సో. సో దీనికి $200 మిలియన్ ఆఫ్ లోన్ ఇచ్చింది ఎవరు? జర్మనీ బేస్డ్ బ్యాంక్ కేఎఫ్‌డబ్ల్యూ. బికాస్ ద రీజన్ దే వాంట్ టు సపోర్ట్ ద సమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీ. మన దేశంలో కొన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌ని డెవలప్ చేయడం కోసం, అలాగే రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్‌ని డెవలప్ చేయడం కోసం ఈ అమౌంట్ ఆఫ్ మనీ తనకి ఇచ్చారండి. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. రీసెంట్లీ హిందాల్కో కంపెనీ ఈస్ ప్లానింగ్ టు సెట్ అప్ ఏ బ్యాటరీ ఫాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ ఒడిశా విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ డాష్. సో రీసెంట్‌గా హిందాల్కో కంపెనీ ఈస్ ప్లానింగ్ టు సెట్ అప్ ఏ బ్యాటరీ ఫాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. బ్యాటరీ ఫాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ ఒడిశా విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 800 crore రూపీస్ అండి. 800 crore రూపీస్‌తో ఇన్వెస్ట్మెంట్ చేశారు. రీసెంట్లీ హిందాల్కో కంపెనీ ఈస్ ప్లానింగ్ టు సెట్ అప్ ఏ బ్యాటరీ ఫాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. బ్యాటరీ ఫాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎక్కడిది? సో ఇది ఒడిశాలో స్టార్ట్ చేశారు. ఇది యాక్చువల్‌గా ఈ హిందాల్కో కంపెనీ అనేది పేరెంట్ ఎవరు? దీనికి హిందాల్కో కంపెనీకి పేరెంట్ ఎవరంటే ఆదిత్య బిర్లా గ్రూప్ అనమాట. సో వీళ్ళు ఈ ఫెసిలిటీని ఆదిత్య బిర్లా కంపెనీ వాళ్ళు రీసెంట్‌గా ఒక బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఒడిశా స్టేట్‌లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆన్సర్ 800 crore రూపీస్ అనమాట. హిందాల్కో ఈజ్ ఆదిత్య బిర్లాకి పేరెంట్ కంపెనీ అవుతుంది. ఆదిత్య బిర్లాకి చైల్డ్ కంపెనీ. అలాగే 10 PSBs, 10 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ transferring more than ₹1 crore NPS to National Asset Reconstruction Company Limited during the January-November 2023. So recently PSBs, 10 PSBs ఉన్నాయి మన పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. 10 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ట్రాన్స్ఫర్ మోర్ దెన్ crores of NPS to National Asset Reconstruction Company Limited during the January to November 2023. జనవరి నుంచి నవంబర్ వరకు ఏదైతే ఎన్ని కోట్ల ఎన్పిఎస్ని మన వాళ్ళు నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్కి ట్రాన్స్ఫర్ చేశారు. మన 10 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఎంత అమౌంట్ పంపించారు? 11,617 crores అండి. 11,617 crore రూపీస్ దే ఆర్ సెండింగ్ టు ఎవరికి పంపిస్తున్నారు ఇదంతా కూడా వీళ్ళు? ఎస్పెషల్లీ దే ఆర్ సెండింగ్ టు హోమ్ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్కి ఇచ్చారు. సో ఎన్ఈఆర్సీఎల్ మెయిన్ పర్పస్ ఏంటో తెలుసా? సో వాట్ ఆర్ ద ఎన్పిఎస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద బ్యాంక్స్ లైక్ మొండి బకాయిలు అంటాం, బాగా బ్యాడ్ డెట్స్. సో బ్యాంక్లో బ్యాడ్ డెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాంక్ వాళ్ళు ఆక్షన్లో వేసిన తర్వాత కూడా ఎవరు కొనలా వాటిని. అంటే బ్యాంక్స్ ఆర్ ఫెయిల్ టు రికవర్ ద ఎన్పిఎస్. సో అట్ ద టైమ్ దే కెన్ గివ్ ద ప్రాపర్టీ దే కెన్ సెల్ ద ప్రాపర్టీ టు నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ and they are getting the some money. After that NARCL ఎలా అంటే suppose any bank have the NPS are there, so bad loans are there, so the bank are not recover these type of loans, then bank will hand over these loans to NARCL. So NARCL will purchase the NPS, purchase the bad debts from the bank. After then they can assign this one to IDRCL. So India Debt Reconstruction Company Limited, IDRCL. సో ఐడిఆర్సీఎల్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎన్ఈఆర్సీఎల్ ఎన్పిఎస్ని బ్యాంక్ దగ్గర నుంచి కొనుక్కొని వాటిని ఐడిఆర్సీఎల్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఐడిఆర్సీఎల్ ఏం చేస్తుంది? వాటిని అమ్ముతుంది అనమాట. దే కెన్ సెల్ టు సమ్ ఆఫ్ ద పర్సన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు ఎన్ఈఆర్సీఎల్ ఐడిఆర్సీఎల్ రెండు సబ్సిడరీస్ అనమాట. ఈ రెండు కూడా ఒక సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్. సో ఎన్ఈఆర్సీఎల్ కంట్రోల్లోనే ఐడిఆర్సీఎల్ బేసికలీ ఇట్ ఈస్ అ సబ్సిడరీ ఆఫ్ ఎన్ఈఆర్సీఎల్. ఐడిఆర్సీఎల్ ఈజ్ అ సబ్సిడరీ ఆఫ్ ఎన్ఈఆర్సీఎల్ అనమాట. కాబట్టి ఎన్ఈఆర్సీఎల్ బ్యాడ్ లోన్స్ని కొనుక్కొని బ్యాంకుల నుంచి ఐడిఆర్సీఎల్ ద్వారా మార్కెట్లో అమ్మేలా చేస్తుంది. ఎవరికి కుదిరితే వాళ్ళు ఎంత కుదిరితే అంతకి అమ్ముతుంది అనమాట. తర్వాత దాంట్లో వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటారు. ఇలా వీళ్ళు రన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి ఎన్ని కోట్ల రూపాయల మొండి బకాయిల్ని వాళ్ళు ఎన్ఈఆర్సీఎల్కి హ్యాండ్ ఓవర్ చేశారంటే 11,617 crore రూపీస్. సో అవుట్ ఆఫ్ దిట్ వన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి మోర్ అమౌంట్. దీంట్లో ఎస్బీఐకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వడం జరిగింది. ఎస్బీఐకి ఎంత
ఎంత ఎంత ఎస్బీఐ నుంచి ఎంత ఎన్పిఎస్ వెళ్ళాయంటే 4,508 crores అండి. ఎస్బీఐ హ్యాండ్ ఓవర్ చేసింది ఎంత 4,508 కోట్ల రూపాయల ఎన్పిఎస్ని ఎన్ఆర్సీఎల్కి హ్యాండ్ ఓవర్ చేసే ఎస్బీఐ అయితే. సెకండ్ ప్లేస్లో అయితే మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ విచ్ ఈస్ ఆల్మోస్ట్ 2,138 crore రూపీస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. థర్డ్ ప్లేస్లో మనకి కెనరా బ్యాంక్ ఉంది 1,800 crores సంథింగ్ కెనరా బ్యాంక్. ఫస్ట్ ప్లేస్లో ఎస్బీఐ, సెకండ్ ప్లేస్లో పిఎన్బి, థర్డ్ ప్లేస్లో కెనరా బ్యాంక్స్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యుమిన్స్ ఇండియా లిమిటెడ్ హ్యాస్ లాంచ్డ్ ఏ డాటమ్ ఇన్ కొలాబరేషన్ విత్ విచ్ కంపెనీ? కుమిన్స్ ఇండియా అనే ఒక కంపెనీ, ఇండియన్ కంపెనీ కుమిన్స్ ఇండియా. బేసికలీ ఇట్ ఈస్ స్పెషలైజ్డ్ ఇన్ ద డీజిల్ అండ్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ ఇంజన్స్ జనరేటర్స్. డీజిల్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ ఇంజన్స్ జనరేటర్స్లో ఇది బాగా ప్రసిద్ధి చెందిన కంపెనీ. ఇది దాంట్లో ప్రాసెసింగ్ చేస్తుంది. ఇది కుమిన్స్ ఇండియా స్పెషలైజ్డ్ ఇన్ ద డీజిల్ అండ్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ ఇంజన్స్ అండ్ జనరేటర్స్. ఇది ఆ కంపెనీ యొక్క మెయిన్ బాధ్యత చేసే పని. కుమిన్స్ ఇండియా లిమిటెడ్ హ్యాస్ లాంచ్డ్ ద డాటమ్ డాటమ్ ఇన్ కొలాబరేషన్ విత్ విచ్ కంపెనీ? ఏ కంపెనీతో కలిసి వీళ్ళు కొత్తగా డాటమ్ అనే ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు? బేసికల్గా డాటమ్ అంటే ఏంటి? ఇది ఒక ఇన్నోవేటివ్ ఫ్యూయల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్ ఈస్ అ ఇన్నోవేటివ్ ఫ్యూయల్ మేనేజ్మెంట్ సిస్టమ్. It is an innovative fuel management system for the diesel applications. Basically, డీజిల్కి ఇది ఒక ఇన్నోవేటివ్ ఫ్యూయల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఆల్టర్నేటివ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. అంటే ఐ మీన్ దే ఆర్ క్రియేటింగ్ సమ్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ దే ఆర్ క్రియేటింగ్ సమ్ ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ఫర్ డీజిల్. సో ఇట్ ఈస్ అ ఇన్నోవేటివ్ ఫ్యూయల్ మేనేజ్మెంట్ ఫర్ డీజిల్ అప్లికేషన్స్. సో డాటమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ఇన్నోవేటివ్ ఫ్యూయల్ మేనేజ్మెంట్ ఫర్ డీజిల్ అప్లికేషన్స్. సో కుమిన్స్ ఇండియా కంపెనీ దేంట్లో ఫేమస్? దిస్ ఈస్ స్పెషలైజ్డ్ ఇన్ ద డీజిల్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ ఇంజన్స్ అండ్ జనరేటర్స్. వీళ్ళిద్దరూ కలిసి కొత్తగా ఎవరితో కలిసి ఒప్పందం చేసుకున్నారంటే రెపోస్ ఎనర్జీస్ అనే కంపెనీతో కలిసి కుమిన్స్ ఇండియా వాళ్ళు డాటమ్ అనే ఒక కాన్సెప్ట్ని లాంచ్ చేశారు. ఈ డాటమ్ అనేది ఒక ఫ్యూయల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కదా, దాంతో కలిసి వీళ్ళు ఈ అగ్రిమెంట్ చేశారు. మెయిన్గా వాళ్ళు డీజిల్ని ఓవర్కమ్ చేసి ఆటోమేటిక్గా డీజిల్ని ఓవర్కమ్ చేసి సో ఆల్టర్నేటివ్ ఫర్ డీజిల్ దే వాంట్ టు క్రియేట్ ఆల్టర్నేటివ్ ఫర్ డీజిల్. దట్స్ మెయిన్ వర్త్ అండి. సో అంతే. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇంపోజ్డ్ ద 50,000 పెనాల్టీ అండ్ సస్పెండ్ ద ఆపరేషన్స్ ఫౌండ్ ఓవర్ ఛార్జింగ్ టు ఎన్ష్యూర్ ద ఫేర్ అండ్ అఫోర్డబుల్ యాక్సెస్? బేసికల్గా ఏ కంపెనీ వాళ్ళు ఎవరు రీసెంట్గా 50,000 రూపాయల పెనాల్టీ ఇంపోజ్ చేశారు, అలాగే వాళ్ళ ఆపరేషన్స్ని సస్పెండ్ చేస్తున్నారు. వాళ్ళ ఆపరేషన్స్ని సస్పెండ్ ద ఆపరేటర్స్ ఫౌండింగ్ ఓవర్ ఛార్జింగ్ అనమాట. ఆపరేటర్స్ అంటే 50,000 రూపాయల పెనాల్టీ వేస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే ఈ ఆపరేటర్స్ ఉన్నారో ఐ మీన్ ఈ సర్వీస్ ఇచ్చే ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు అనమాట. ఇలాంటి సర్వీసెస్ ఇవ్వకుండా సస్పెండ్ చేస్తున్నారు. ఎందుకండి అంటే ఓవర్ ఛార్జింగ్ అనమాట. ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అఫోర్డబుల్ యాక్సెస్, ఫేర్ అండ్ అఫోర్డబుల్ యాక్సెస్. బేసికల్గా ఈ కాన్సెప్ట్ ఇంపోజ్ చేసింది ఎవరండి అంటే యుఐడిఐ, యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఈస్ మన ఆధార్ కార్డ్స్ని ఇష్యూ చేసే సంస్థ ఇది. వీళ్ళు ఏం చేశారండి అంటే చాలామంది ఆపరేటర్స్ ఉన్నారు మనకి మీ సేవా సెంటర్లు కానీ ఇలాంటివి. వాళ్ళు ఈ ఆధార్ సర్వీసెస్కి ఆధార్ నెంబర్ అప్డేట్ చేయడం, ఆధార్లో అడ్రస్ అప్డేట్ చేయడం, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడం, ఫింగర్ ప్రింట్ అప్డేట్ చేయడం, ఇలాంటి ఆధార్ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఏవైతే చేస్తున్నారో దానికి వాళ్ళు ఓవర్ ఛార్జ్ తీసుకుంటున్నారు. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 10 రూపాయలు ఉందనుకుందాం, వాళ్ళు 50 రూపాయలు తీసుకోవడం, విలేజెస్లో అయితే ఇంకా ఎక్కువ తీసుకోవడం ఇలా చేస్తున్నారు అనమాట. అందుకని ఉదయ్ ఏం చేసిందండి అంటే అరే దే ఆర్ డూయింగ్ సమ్ అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఏరియాస్ లైక్ విలేజెస్, సిటీస్. They are taking more amount of money from public, which is irrelevant here. So that's why they are charging the 50,000 rupees penalty. ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళ మీద 50,000 రూపాయల పెనాల్టీ వేసి వాళ్ళకి ఇచ్చిన ఆ లైసెన్స్ ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేస్తున్నారనమాట. అందుకని ఇలాంటి జరగకుండా చూసుకోవడం కోసం టు క్రియేట్ ద ట్రాన్స్పరెన్సీ ఇన్ ద సెక్టర్. సో ద ఆన్సర్ ఈస్ యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. Now next one, Tata Power has signed MOU with which organization to install the 500 fast and ultra fast charging stations in India? అదే మన ఇండియాలో 500 కొత్త ఛార్జింగ్ స్టేషన్ స్టార్ట్ చేశారు. ఇది అల్ట్రా ఫాస్ట్, చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కేస్తుంది అనమాట. ఇప్పుడు మెయిన్గా మన ఇండియాలో ఎలక్ట్రికల్ వెహికల్స్ని లాంచ్ చేయాలంటే మన ఇంట్లో మనం లోకల్గా అయితే ఓకే, ఎందుకంటే మన ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుని వెళ్తాం. అదే లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఒక 400-500 కిలోమీటర్స్. ఇప్పుడు ఈ ఏరియాలో మనకి పెట్రోల్ బంకులు ఉన్నట్టు ఛార్జింగ్ స్టేషన్లు ఉంటే దెన్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ఫర్ అస్. అలా కాకుండా ఇంకోటి చూడండి, మీరు ఒకటి ఆలోచించండి. బేసిక్గా మనం బస్సులో వెళ్తున్నాం, ఏదో మీరు కార్లో మీరు ఇక్కడ నుంచి సంథింగ్ ఒక 500 కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నారు. మధ్యలో ఏదైనా పెట్రోల్ అయిపోతుందంటే దారిలో చాలా చోట్ల పెట్రోల్ బంకులు ఉన్నాయి, వెళ్తాం పెట్రోల్ ఫిల్ చేసుకుంటాం. ఆ పెట్రోల్ ఫిల్లింగ్ కూడా ట్యాంక్ ఫుల్ చేయడానికి 5 నిమిషాల కంటే ఎక్కువ ఏం పట్టదు. సో ఆల్మోస్ట్ మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్తో ప్రాబ్లం ఏంటి? ఒకటి ఛార్జింగ్ స్టేషన్ లేవు,
రెండోది ఏంటో తెలుసా? ఎంతసేపు పడుతది ఫుల్ బ్యాటరీ అవ్వడానికి? మొబైల్ ఫోన్‌లో మనం ఛార్జింగ్ పెడుతుంటేనే హాఫ్ అండ్ డౌన్ అరౌండ్ ఒక మొబైల్ బ్యాటరీ ఫుల్ అవ్వాలంటే మినిమమ్ అరగంటన్నా ఆగాలి. అలాంటిది ఇప్పుడు ఒక కార్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే మనం గంట, 2 గంటలు ఎక్కడ ఆగుతాం చెప్పండి? అంతసేపు ఆగలేం గదా! అంటే చాలా ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉండాలి. అంటే ఎంత ఫాస్ట్‌గా ఉండాలండి అంటే వితిన్ లెస్ టైమ్‌లో బ్యాటరీ ఫుల్ అయిపోవాలి. అలా ఉండే విధంగా ఛార్జింగ్ స్టేషన్‌లు ఉండాలి. వీళ్ళు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఫాస్ట్ అండ్ అల్ట్రా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అంట. చాలా ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎక్కేస్తది వెహికల్‌కి. సో, ఈ కాన్సెప్ట్‌ని ఎవరు తీసుకొచ్చారు? ఎస్పెషల్లీ విచ్ ఈస్ దట్ ఈస్ ఐఓసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మహారత్న కంపెనీ. సరే ఇది ఎందుకంటే ఇప్పుడు మన ఎలక్ట్రికల్ వెహికల్ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఈ ప్రాబ్లమ్ మొత్తం మన వాళ్ళు ఓవర్‌కమ్ చేస్తారు. సో, ఇప్పుడు స్టార్టింగ్‌లో ఉన్నాం కాబట్టి ఏది మనం అంతా ఒకేసారి చాలా ఛార్జింగ్ మొత్తం 1 మినిట్‌లో ఛార్జ్ అయిపోవాలంటే ఇవన్నీ కుదరవు. బట్ స్లోలీ అప్డేట్ చేస్తూ పోతున్నారు. బట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ ఇండియా విల్ సక్సెస్‌ఫుల్ కంట్రీ ఇన్ సోలార్ ఎనర్జీ. ఐ మీన్ ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నమాట. ద నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ హాస్ అప్రూవ్డ్ ద 337 మిలియన్ సెకండ్ ట్రంచ్ లోన్ ఫర్ శ్రీలంక. సో, రీసెంట్‌గా శ్రీలంకకి $337 ఆఫ్ లోన్‌ని శాంక్షన్ చేసిన ఆర్గనైజేషన్ ఏది? దట్ ఈస్ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ 2023 టైంలో మన లాస్ట్ ఇయర్ 2022 టైంలో అరౌండ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అండ్ టైమ్. ఆ టైంలో ఐఎంఎఫ్ ఏం చెప్పిందంటే శ్రీలంకకి $3 బిలియన్ ఆఫ్ లోన్ శాంక్షన్ చేస్తాను. $3 బిలియన్ ఆఫ్ లోన్. దే ఆర్ రెడీ టు గివ్ ద $3 బిలియన్ ఆఫ్ లోన్ టు శ్రీలంక. దాంట్లో ఇంతకుముందు కొంత అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చున్నారు. ఇప్పుడు సెకండ్ ట్రంచ్‌లో పాటుగా $337 మిలియన్ ఆఫ్ మనీ శ్రీలంకకి ఇచ్చారు. దిస్ ఈస్ అస్ అ పార్ట్ ఆఫ్ $3 బిలియన్ ఆఫ్ విచ్ ఈస్ ఆల్రెడీ ప్రామిస్డ్ బై IMF to Sri Lanka to recover the recession position, to recover the economy of Sri Lanka country. IMF have decided to give the $3 billion of money. Out of that one, recently in the second phase, they given the $337 million of loan there. So next question. Which organization has signed a settlement of intent with NITI Aayog to strengthen the policy framework for organizational agricultural transformations in rural development? సో ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమైపోతుందండి. సో అగ్రికల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అలాగే రూరల్ డెవలప్మెంట్. సో రూరల్ ఏరియాస్ని డెవలప్ చేయడం కోసం అలాగే అగ్రికల్చర్లో కొత్త బూస్టప్ చేయడం కోసం ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా నీతి ఆయోగ్తో కలిసి ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ని స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారు ఈ పాలసీ ఫ్రేమ్వర్క్ని? దట్ ఈస్ IFPRI, IFPRI. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ IFPRI? దట్ ఈస్ basically Indian International Food Policy Research Institute, International Food Policy Research Institute. So it is these organizations and NITI Aayog, National Institution for Transforming India, and International Food Processing Research Institute has collaborated. They launched the one policy framework only. Especially to this framework is very helpful for the agricultural transformations in the country and also develop the rural areas in the country. The next one, Ola has launched the India's first artificial intelligence model and which name? ఓలా వాళ్ళు రీసెంట్గా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ స్టార్ట్ చేశారు. దానికి ఏమని పేరు పెట్టారంటే ఓలా కృత్రిమ్. ద పేరు కృత్రిమ్ అనమాట. ఇప్పుడు రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది. ఏంటది అంటే ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ బికమ్ యూనికాన్. ఇది ఇప్పుడు యూనికాన్ అయిందండి. దట్ ఈస్ యూనికాన్ అంట. మోర్ దెన్ 110 యూనికాన్స్ ఆర్ దేర్ ఇన్ ద కంట్రీ. దాంట్లో ఇది ఒకటి అనమాట. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మొట్టమొదటి యూనికాన్ ఇదే. యూనికాన్ మీన్స్ ద కంపెనీ వాల్యూ ఈజ్ మోర్ దెన్ $1 బిలియన్. $1 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 8,300 కోట్ల రూపాయలు అనమాట. ఒక కంపెనీ యొక్క వర్త్ 8,300 crores కనుక ఉంటే ఆ కంపెనీని యూనికాన్ స్టేటస్ని ప్రొవైడ్ చేస్తారు. ఐ మీన్ $100 బిలియన్. $100 బిలియన్ కాదండి, $1 బిలియన్. $1 బిలియన్ అంటే 100 కోట్ల డాలర్లు అనమాట. 100 కోట్ల డాలర్ అంటే $1 83 చొప్పున చేసుకుంటే 100 × 83 8,300 కోట్లు. ఇది వాల్యుయేషన్ అనమాట. అలాంటి కంపెనీని యూనికాన్ అంటాం. అదే ఒక కంపెనీ యొక్క వాల్యుయేషన్ కనుక $10 బిలియన్ దాటితే, $10 బిలియన్ కనుక దాటితే, $1 బిలియన్ ఉంటే కంపెనీ వాల్యుయేషన్ యూనికాన్. అదే కంపెనీ యొక్క వాల్యుయేషన్ $10 బిలియన్ ఉంటే దాన్ని డెకాకాన్ అని పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, IRCA. సో IRCA ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ ట్రేడింగ్ ఏజెన్సీ హాస్ రివైజ్డ్ ద ఫోర్కాస్ట్ ఫర్ ఇండియాస్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 జీడిపి గ్రోత్ రేట్. సో వీళ్ళు మన ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ 2023-24 సంవత్సరానికి ఇక్రా అనే ఆర్గనైజేషన్ మన ఇండియా యొక్క గ్రోత్ రేట్ని ఎంత క్యాలిక్యులేట్ చేసింది, అది పాయింట్ అనమాట. సో ఎంత క్యాలిక్యులేట్ చేసింది? ఆన్సర్ వచ్చి వీ కెన్ సే 6.5%. 6.5% దే క్యాలిక్యులేటెడ్ ఇండియా గ్రోత్ రేట్. అలాగే IMF కూడా మన ఇండియా గ్రోత్ రేట్ని 6.5 కంటే చెప్పింది. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆల్సో దే సెడ్ 6.5 ఓన్లీ. సో RBI అయితే 7% ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సరే, ఇవంతా జీడిపి గ్రోత్ రేట్స్ కాబట్టి ఈ మధ్యలో ఎక్కువ జీడిపి గ్రోత్ రేట్స్ ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ అడుగుతున్నారే తప్ప మన బ్యాంక్ ఎగ్జామ్స్లో ఏమీ రావట్లేదు ఎక్కువ. ఐ మీన్ ఎస్పెషల్లీ
మన ఐబీపీఎస్ ఎగ్జామినేషన్స్లో కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో ఈ జీడిపి గ్రోత్ రేట్స్ మీద రావట్లేదు, బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ దే ఆర్ ఆస్కింగ్ అనమాట. సో ఇండియా అండ్ విచ్ బ్యాంక్ హ్యాస్ సెక్యూర్డ్ ద $250 million లోన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ కారిడార్. సో ఇండియాలో ఇండస్ట్రియల్ కారిడార్ని కంప్లీట్ చేయడం కోసం ఏ బ్యాంకు, ఇండియాను అలాగే ఏ బ్యాంకు కలిసి $250 million ఆఫ్ లోన్ ఇస్తున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రీస్ని కనెక్ట్ చేస్తూ కొత్త రైల్వే లైన్స్ వేయడం అనమాట. ఇండస్ట్రీస్ని కనెక్ట్ చేస్తూ రైల్వే లైన్స్ వేయడం ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటాం. ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇండియాలో కంప్లీట్ చేయడం కోసం $250 million ఆఫ్ లోన్ ఇస్తున్న ఆర్గనైజేషన్ ఇది. ద ఆన్సర్ ఈజ్ దట్ ఈస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. సో ADB has given $250 million of loan to India for industrial corridor for construction of industrial sectors in the country. Industrial corridors అనమాట. So which company has announced the India's first AI powered experience of maps? గూగుల్. ఆన్సర్ వచ్చి గూగుల్ అండి. ఈ గూగుల్ వాళ్ళు ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇప్పటి వరకు మీకు గూగుల్ మ్యాప్స్లో మీరు శాటిలైట్ వ్యూ చూడొచ్చు, నార్మల్ వ్యూ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి వీళ్ళు కొత్త 3 పాయింట్లు యాడ్ చేశారు. అడ్రస్ డిస్క్రిప్షన్స్ అనమాట. అడ్రస్ డిస్క్రిప్షన్ అనేది అడ్రస్లో ఏ లైన్లో ఎలా డిస్క్రిప్షన్ ఇస్తున్న అడ్రస్ డిస్క్రిప్షన్స్ పెట్టారు. అలాగే లెన్స్ పెట్టారు, లెన్స్ ఇన్ మ్యాప్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే లైవ్ వ్యూ వాకింగ్ అంట, లైవ్ వ్యూ వాకింగ్. ఈ లైవ్ వ్యూ వాకింగ్ ఇని కొత్త కాన్సెప్ట్లు గూగుల్ మ్యాప్స్లో వస్తున్నాయి. ఇదంతా కూడా ఏఐ టెక్నాలజీని వాడి గూగుల్ వాళ్ళు ఈ కాన్సెప్ట్ని క్రియేట్ చేశారండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ద న్యూ జనరేటివ్ ఏఐ స్టూడియో ఇన్ బెంగళూరు? జనరేటివ్ ఏఐ స్టూడియో అంటే ఏంటది? జనరేటివ్ ఏఐ స్టూడియోస్ అంటే బేసికలీ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ విత్ కలెక్షన్ అండ్ సేవ్ ద కేటగిరీస్ కంటెంట్ బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫెషన్. మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ ప్రొఫెషన్స్ని బట్టి మీరు ఒక కంటెంట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఆ కంటెంట్కి సంబంధించింది మాత్రమే, మీ ఇంట్రెస్ట్కి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్గా దాన్ని స్క్రూటినైజ్ చేసి, ప్రాపర్గా దాన్ని ఒక ఎక్స్ట్రాక్ట్ చేసి, ఆర్గనైజ్ చేసి ప్రాపర్గా దాన్ని ఇస్తూ ఉంటారనమాట. ఇది జనరేటివ్ ఏఐ స్టూడియో అంటాం. ఇది ఏ మనిషికి ఎవరెవరికి ఏమేమి ఇంట్రెస్ట్లు ఉన్నాయి దానికి తగ్గట్టు కంటెంట్ని సేవ్ చేసి, కంటెంట్ని ఫెచ్ చేసి వాళ్ళ కస్టమర్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటిదే. ఇప్పుడు మన చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీలో మీద ఏదైనా ఒక కంటెంట్ కావాలని టైప్ చేశారు, దానికి సంబంధించి మాత్రమే ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా జస్ట్ మనకు రీడ్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఒక్కొక్కరికి సంబంధించి వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టు వాళ్ళ సంథింగ్ వాళ్ళ లైక్ వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించి కానీ ఒక పర్టికులర్ డేటాని వాళ్ళు ఆర్గనైజ్ చేసి, సో ఆ డేటా కలెక్ట్ చేసి ఆర్గనైజ్ చేసి దెన్ వీళ్ళు మనకి ఇస్తూ ఉంటారనమాట సంథింగ్. ఇది జనరేటివ్ ఏఐ స్టూడియోస్ అంటాం, లైక్ వన్ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. సో రీసెంట్లీ ఈ కాన్సెప్ట్ని ఎవరు తీసుకొచ్చారంటే అసెంచర్ కంపెనీ వాళ్ళు క్రియేట్ చేశారనమాట. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇండియాలో బాగా పెరుగుతుందండి. 15 years ప్లస్ ఉన్న వాళ్ళది. ఇప్పుడు ఏమన్నారు రీసెంట్గా 2022-23లో ఈ సంవత్సరం మన ఇండియాలో ఈ ఏజ్ గ్రూప్ 15 years పైన ఉన్న వాళ్ళలో ఎంత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది? మోర్ దెన్ 15 years ఆఫ్ కిడ్స్, హౌ మచ్ ఆఫ్ unemployment is there? So unemployment rate among the graduates in the age group of 15 years plus and above has declined to -% in 2022-23. సో 2022-23 సంవత్సరంలో అంతకంటే ముందు సంవత్సరంతో కంపేర్ చేస్తే మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గింది. ఎంత ఇప్పుడు కరెంట్ ఎంత ఉంది మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్? సో విచ్ ఇస్ 13.4% ఈస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ దేర్ ఇన్ ఇండియా. సో అదే 1 year ago అయితే ఇది 14.9% ఉందండి. ఇంతకుముందు 1 year ago అనమాట. ఇది ఎప్పుడు ఇది 2021-22లో ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 14.9, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత 13.4, అంటే 1.5% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇండియాలో తగ్గింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్. సో అకార్డింగ్ టు ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? PLFS, పీరియాడిక్ లేబర్ సర్వే ఆఫ్ ఇండియా అని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే హ్యాస్ కండక్టెడ్. సో ఈ సర్వేని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ MOSPI, so which is conducted by under the control of Ministry of Statistics and Program Implementation. They released the survey is a periodic labor force excuse me. So as a part of periodic labor force survey, the report is released by the Ministry of Statistics and Program Implementation. As per their report, India unemployment rate is 13.4%. Earlier it is a 14.9%. So recently Suzlon Group has partnered with which company for non-fund based working capital? ఇప్పుడు ఈ మార్కెట్లో ఈ మధ్యలో సుజలాన్ కంపెనీ యొక్క షేర్స్ బాగా పెరుగుతున్నాయి. లాస్ట్ 6 monthsలో సుజలాన్ షేర్స్ బాగా పెరిగి ఇది ఒక విండ్ ఎనర్జీ ప్లాట్ఫామ్ అనమాట. విండ్ ఎలక్ట్రిసిటీ ప్లాట్ఫామ్. విండ్ ఎనర్జీతో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే కంపెనీ ఇది సుజలాన్ కంపెనీ. రీసెంట్గా సుజలాన్ కంపెనీకి ఎవరు నాన్ ఫండ్ బేస్డ్ ఇన్కమ్ని ఇచ్చారు? నాన్ ఫండ్ బేస్డ్ ఇన్కమ్? బికాస్ వర్కింగ్ క్యాపిటల్ అనమాట. ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని పెంచడం కోసం, డే టు డే యాక్టివిటీస్ని బూస్టప్ చేయడం కోసం ఎవరు సుజలాన్ గ్రూప్కి అమౌంట్ ఆఫ్ మనీ శాంక్షన్ చేశారు?
దట్ ఈస్ ఆర్ఈసీ లిమిటెడ్. సో ఇప్పుడు ఈ మధ్యలో ఆర్ఈసీ లిమిటెడ్ మన ఇండియాలో ఎస్పెషల్లీ రెన్యూబుల్ ఎనర్జీస్ మీద ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. ఈ స్విట్జర్లాండ్ గ్రూప్ కూడా ఒక రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీనే. కాబట్టి దీనికి అమౌంట్ ఆఫ్ మనీని లోన్ కిందకి శాంక్షన్ చేస్తానని చెప్పిన కంపెనీ ఎవరంటే ఆర్ఈసీ లిమిటెడ్. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్. So which company has signed a contract with the Ministry of Defence worth of 1614.89 crore for Indian Coast Guards? సో ఏంటండి అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్తో ఎందుకు ఈ అగ్రిమెంట్ చేసుకున్నారంటే వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ పెట్రోల్ విజల్స్ అండి. ఆఫ్ షోర్ పెట్రోల్ విజల్స్, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ పెట్రోల్ విజల్స్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ లాంచ్ చేయడం కోసం. సో ఇండియన్ కోస్ట్ గార్డ్. సో రీసెంట్గా ఓపీవీ అంటే ఆఫ్ షోర్ పెట్రోల్ విజల్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్లో లాంచ్ చేయడం కోసం రీసెంట్గా ఏ కంపెనీ వాళ్ళు ఇండియన్ డిఫెన్స్ రీసెంట్గా 1614 కోట్ల రూపాయల అగ్రిమెంట్ చేసుకుంది. ఇంత అమౌంట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ రెడీగా ఉందన్నమాట. విచ్ కంపెనీ హ్యాస్ సైన్డ్ ఏ కాంట్రాక్ట్ విత్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఫర్ 1614 crore రూపీస్. సో మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో కలిసి ఎవరు 1614.89 కోట్ల రూపాయల అగ్రిమెంట్ చేశారు. ఎందుకండి అంటే మన ఇండియన్ కోస్ట్ గార్డ్లో వీళ్ళు కొత్తగా ఇండియన్ కోస్ట్ గార్డ్లో వీళ్ళు కొన్ని ఆఫ్షోర్ పెట్రోల్ వెహికల్స్ని ఇనాగ్రేట్ చేయడం కోసం కొన్ని ఆఫ్షోర్ పెట్రోల్ వెహికల్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి కావాలి. దానికోసం వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో కలిసి 1614 కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేశారు. దట్ ఈస్ మాజగాన్ డాక్యార్డ్ షిప్యార్డ్ లిమిటెడ్ విచ్ ఈస్ ఇన్ ముంబై. సో వీళ్ళు రీసెంట్గా ఈ ఒప్పందం చేశారు. ఆఫ్షోర్ పెట్రోల్ వెహికల్స్ని ఇండియన్ కోస్ట్ గార్డ్లో లాంచ్ చేయడం కోసం వాటిని తయారు చేయాలి ఇప్పుడు. అందుకని ఇంత ఖర్చు పెట్టడం జరుగుతుందన్నమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ స్టేట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ సైన్డ్ అగ్రిమెంట్ విత్ ఏడీబీ టు గెట్ $100 million లోన్ టు ఇంప్రూవ్ ద అర్బన్ సర్వీసెస్ ఇన్ ద టూరిజం ఫెసిలిటీస్. సో ఆ దేశంలో ఆ స్టేట్లో అర్బన్ సర్వీసెస్ని పెంచాలి, దానివల్ల తద్వారా టూరిజం ఫెసిలిటీస్ బాగా పెరగాలి. సో ఇప్పుడు ఆ దేశంలో టూరిజంని కానీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బూస్టప్ చేయడం కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు $100 million ఆఫ్ లోన్ శాంక్షన్ చేశారు. అంతకీ ఏ స్టేట్కి అది? సో ఆన్సర్ వచ్చి త్రిపుర టూరిజంని బూస్టప్ చేయడం కోసం, త్రిపురలో అర్బన్ సర్వీసెస్ని పెంచి టూరిజంని క్రియేట్ చేయడం కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు త్రిపురకి $100 million ఆఫ్ లోన్ శాంక్షన్ చేశారండి. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చి మనీలాలో ఉంది. సో విచ్ ఆర్గనైజేషన్ హాస్ రివీల్డ్ ద న్యూ లోగో ఫర్ చార్టెడ్ అకౌంటింగ్స్ ఆఫ్ ఇండియా? రీసెంట్గా సిఏ చార్టెడ్ అకౌంటింగ్ యొక్క లోగో మారింది. ఐసిఐ కంపెనీ ఉందిగా, దట్ ఈస్ ఇండియన్ చార్టెడ్ అకౌంటింగ్స్, ఐసిఐ, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటింగ్స్ ఆఫ్ ఇండియా, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా హ్యాస్ రికగ్నైజ్డ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొఫెషనల్ బాడీ ఇన్ చార్టెడ్ అకౌంటింగ్స్. కరెక్ట్ ఇది. సో వీళ్ళు రీసెంట్గా కొత్త లోగోని ఒకటి క్రియేట్ చేశారనమాట. ఆ లోగో బేసికల్గా ఈ సంథింగ్ ఇలా ఉంటుందండి. సో ఈ టైప్ ఉంటుందన్నమాట. ఈ సిఏ అనేది ఉంటుంది చూసారా, ఇది ఏ కలర్లో ఉంటుంది? సిఏ అనేది ఇలా ఉంటుంది అనమాట. దీనికి ఈ టిక్ మార్క్ ఉంటుంది ఇలా, సిఏ. యాక్చువల్గా ఈ సిఏ అనేది ఏ కలర్లో ఉంటాయి అంటే బ్లూ కలర్లో ఉంటాయి. మధ్యలో వేసిన టిక్ మార్క్స్ అనేది మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్లో 3 కలర్లు ఉంటాయి అనమాట, సాఫ్రాన్, వైట్, గ్రీన్. ఈ 3 ఈ లోగో కొత్తగా లాంచ్ చేశారు ఇది. సో ఇది ఎవరు లాంచ్ చేశారు? చార్టెడ్ అకౌంటింగ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటింగ్స్ ఆఫ్ ఇండియా. ఈ ఆర్గనైజేషన్ 1949లో స్టార్ట్ చేశారండి. జూలై 1న ఐసిఐ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. ఇది చార్టెడ్ అకౌంటింగ్స్ ఆర్గనైజేషన్ అనమాట. ఇట్ ఈస్ రెగ్యులేటింగ్ ద టోటల్ అకౌంటింగ్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ ఓన్లీ. సో వాళ్ళు కొత్త లోగోని రిలీజ్ చేశారు. ఓకే. రీసెంట్లీ వరల్డ్ బ్యాంక్ హ్యాస్ అప్రూవ్డ్ ద $300 million ఆఫ్ లోన్ టు విచ్ స్టేట్ టు హెల్ప్ ద 21 అర్బన్ లోకల్ బాడీస్? ఏ స్టేట్కి రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు $300 million ఆఫ్ లోన్ ఇచ్చారు? సో అక్కడ అర్బన్ లోకల్ బాడీస్ని సపోర్ట్ చేయడం కోసం ఆన్సర్ వచ్చి తమిళనాడు స్టేట్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ తమిళనాడు స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రిసీవ్డ్ ద ఆర్డర్ ఆఫ్ 2,673 crore ఫర్ ద సప్లై ఆఫ్ 14 types ఆఫ్ సెన్సార్స్ ఫర్ యూజ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెహికల్? సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా 2,673 కోట్ల రూపాయలు, ఓకేనా, 2,673 crore రూపీస్ వర్త్ ఆఫ్ ఆర్డర్ చేశారు. 2,673 కోట్ల రూపాయల ఆర్డర్. ఏంటిది ఇంత వర్త్ దేనికోసం అండి అంటే ఇన్ని వేల కోట్లతో ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నారంటే ఎస్పెషల్లీ 14 types ఆఫ్ సెన్సార్స్ ఫర్ యూజ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెహికల్స్. సో ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఇప్పుడు కొత్తగా 14 types ఆఫ్
కొత్తగా 14 టైప్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్‌షోర్ పెట్రోల్ వెహికల్స్ అంటే ఇది సర్వేలెన్స్ వెహికల్స్ అనమాట. ఎప్పుడు కూడా మన కోస్టల్ ఏరియాస్‌ని మానిటర్ చేయడం కోసం కొన్ని కోస్ట్ గార్డ్ షిప్స్ గాని, కొన్ని వెసెల్స్ గాని కావాల్సొస్తుంది. దానికోసం వీళ్ళు అగ్రీమెంట్ చేసుకున్నారనమాట. వర్త్ వచ్చి 2673,00,00,000. ఎవరితో అండి ఇది? ఎవరితో కలిపి చేశారు ఇది? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌తో. ద ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌తో కలిపి వీళ్ళు కొత్తగా ఈ అగ్రీమెంట్ చేశారు. దీంట్లో వీళ్ళు గోవా దీంట్లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఎవరెవరితో కలుస్తున్నారు? ఈ మొత్తం ఇలాంటి 14 టైప్స్ ఆఫ్ వెహికల్స్‌ని ఇలా రిలీజ్ చేయడం కోసం వీళ్ళు ఒకటి గోవా షిప్ యార్డ్‌తో కలిసారు. గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్‌తో కలిసారు. ఇప్పుడు మొత్తం ఇదంతా ఎవరెవరు కలిసి చేస్తున్నారు? ఒకటి మన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒకటి, ప్లస్ మన గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ జీఎస్ఎల్ అంటాం. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఒకటి. తర్వాత ఇంకొకటేంటి? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజినీర్స్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజినీర్స్ వీళ్ళు. గోవా షిప్ యార్డ్ ఒకటి, ద గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వీళ్ళు, ప్లస్ ఈ బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వీళ్ళందరూ కలిసి మొత్తం 2673 crore రూపీస్ ఆఫ్ అగ్రీమెంట్ చేశారు. దేనికండి అంటే వీళ్ళు ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఆఫ్‌షోర్ పెట్రోల్ వెహికల్స్, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్‌షోర్ పెట్రోల్ వెహికల్స్‌ని సర్వేలెన్స్ కోసం లాంచ్ చేయబోతున్నారనమాట. ఇంత వర్త్ కాన్సెప్ట్ ఇది. సరే, నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. Fitch Rating Fitch Rating expects the India's GDP growth rate with the 2024-25 2024-25 సంవత్సరంలో అంటే కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో మన ఇండియా యొక్క గ్రోత్ అనేది ఫిచ్ ప్రకారం ఎంత ఉంటుంది? ఇండియా గ్రోత్ ఎంత ఉంటుంది? 6.5% యాజ్ పర్ ద ఫిచ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఫైనలైజ్డ్ ద లోన్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 930 crore rupees to support sustainable development goals initiative in India? So which organization has finalized the loan of this much amount of money, 930 crore rupees, especially why? To support the sustainable development goals. So మనకి sustainable development goals ఎన్ని ఉన్నాయి? There is a 17 sustainable development goals are there, which is చాలా దేశాలు 17 sustainable goals పెట్టుకున్నాయి. ఇండియా ఆల్సో, అవర్ నీతి ఆయోగ్ is also having the 17 sustainable development goals. దాంట్లో one of the sustainable development goal is environmental protection, solar energy, అదే పావర్టీని రిడ్యూస్ చేయడం, సో అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలి, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. టు గివ్ ద సపోర్ట్ ఫర్ ద 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇన్ ఇండియా, 932 crore rupees of financial support who is doing? Who is giving this much amount of money to India? That is called as a JICA. JICA means Japan International Corporation Agency has given this much amount of money to India to boost up the sustainable development goals in the country. So JICA is the Japan-based organization, UNESCO Paris-based one, IMF is Washington DC, World Bank kuda Washington DC. So Asian Development Bank belongs to Manila. The next one, approximately what percent of global trade passes through the Suez Canal that was recently disrupted by attacks in the Red Sea? రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేయండి, మన వరల్డ్ మ్యాప్ చూసినప్పుడు మీకు ఇటువైపు ఏషియా కంట్రీస్ కనబడుతూ ఉంటాయి, ఇటువైపు మనకి యూరప్ కంట్రీస్ ఉంటాయి అన్నమాట. ఏషియన్ కంట్రీ, యూరప్ కంట్రీస్, ఈ మధ్యలో మనకి ఏషియాకి యూరప్కి మధ్యలో ఈ రెడ్ సీ కూడా ఉంటుంది, రెడ్ సీ అనమాట. సో ఇదే సరౌండింగ్స్లో మనకి సుయాస్ కెనాల్ కూడా ఉంటుంది. జనరల్గా ఆఫ్రికా, ఏషియా నుంచి యూరప్ కంటినెంట్కి వెళుతున్నప్పుడు వీళ్ళు సుయాస్ కెనాల్ అండ్ రెడ్ సీస్ని క్రాస్ చేసి వెళ్తారనమాట. సో ఈ ప్రాసెస్లో సుయాస్ కెనాల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బేసికల్గా రెడ్ సీ దగ్గరలో ఇదే సుయాస్ కెనాల్ అంటే మనం ఎస్పెషల్ ఆఫ్రికన్ కాంటినెంట్ కిందకు వస్తుంది, ఈజిప్ట్ దగ్గరలో అనమాట. సో మీరు ఆఫ్రికన్ మ్యాప్ మీరు చూసినట్లయితే ఇటువైపు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆఫ్రికా, ఇది ఏషియా కంట్రీస్ కనుక అయితే ఇటువైపు మనకి లైక్ ఏ ఈజిప్ట్ కంట్రీ, ఇటువైపు సుడాన్ కంట్రీ ఉండొచ్చు, సుడాన్ కంట్రీస్ అనమాట. దెన్ ఇటువైపు మనకి మళ్ళీ సౌదీ అరేబియా కంట్రీ కానీ, సౌదీ అరేబియా కంట్రీస్. సో ఇవన్నీ ఇప్పుడు మనం రీసెంట్గా ఏంటంటే ఒక షిప్ మన ఇండియాకి సుయాస్ కెనాల్ రెడ్ సీని క్రాస్ చేసుకుంటూ మన ఇండియాకి వస్తుంది యూరోపియన్ కంట్రీస్ నుంచి. ఆ షిప్ని రీసెంట్గా హౌతీ రెబల్స్ అనే కొంతమంది టెర్రరిస్ట్ గ్రూపు దాన్ని హైజాక్ చేశారనమాట. సో ఎందుకు హైజాక్ చేశారండి అంటే రీసెంట్గా హమాస్ మిలిటెంట్స్కిను దెన్ ఇజ్రాయెల్లో కొన్ని లైక్ క్లాషెస్ జరుగుతున్నాయి, చాలా రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం న్యూస్లో. సో ఈ షిప్లో ఎక్కువ ఏదైతే మన ఇండియాకి వస్తున్న షిప్ ఏదైతే ఉందో దాంట్లో ఇజ్రాయెల్ కంట్రీకి సంబంధించి ఒక పర్సన్ యొక్క షేర్ ఎక్కువగా ఉంది. కాబట్టి హౌతీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ షిప్ని హైజాక్ చేశారు. హౌతీ రెబల్స్ హాస్ గివింగ్ సపోర్ట్ ఫర్ ద హమాస్. సో హమాస్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్లో వీళ్ళంతా ఈ సుయాస్ కెనాల్ రెడ్ సీ ద్వారానే మన ఇండియాలోకి కానీ లేదా మనం వేరే కంట్రీస్లోకి వెళ్ళాలన్నా ఈ రూట్ నుంచే వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ సుయాస్ కెనాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా షిప్స్ని ఆపడం జరుగుతున్నాయి, వాటిని డిస్టర్బ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే గ్లోబల్ ట్రేడ్ చాలా వరకు ఇంపాక్ట్ అవుతుంది. సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ అనేది ఇంపాక్ట్ అయిందంటే నియర్లీ హౌ మచ్ పర్సెంటేజ్ దట్ వాజ్ ఇంపాక్ట్? నియర్లీ 12% అండి. 12% వరకు ఇంపాక్ట్ అయ్యారు.
ఈ హౌతీ రెబల్స్ అనే వాళ్ళు ఎవరండి అంటే యెమెన్ కంట్రీలో వన్ ఆఫ్ ద మిలిటెంట్ గ్రూప్ అనమాట. మిలిటెంట్ గ్రూప్ మీన్స్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద షియాస్ రూలింగ్‌షిప్. సో, అక్కడ యెమెన్ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ మీద లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వీళ్ళు ఎగైనిస్ట్‌గా ఉన్నారు. వీళ్ళు అతని ఎగైనిస్ట్‌గా స్ట్రైక్ చేస్తున్నారు. మూవ్‌మెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు ఇదే టైంకి ఇజ్రాయెల్‌కి, పాలస్తీనాకి మధ్యలో ఇష్యూస్ ఫార్మ్ అయినాయి. సో, హౌతీ రెబెల్స్ పాలస్తీనా కంట్రీకి సపోర్ట్ చేస్తున్నారు. దే ఆర్ గివింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఎస్పెషల్లీ వాళ్ళకి ఈ హౌతీ రెబెల్స్‌కి ఇరాన్ కంట్రీ యొక్క సపోర్ట్ ఉంది. అండ్ వీళ్ళకి అపోనెంట్‌లో యెమెన్ కంట్రీకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? యెమెన్ కంట్రీకి. సో, యెమెన్ కంట్రీకి హూ ఆర్ గివింగ్ ద సపోర్ట్ అంటే సౌదీ అరేబియా, యూఏఈ కంట్రీ, అలాగే యూఎస్ఏ కంట్రీస్, ఇజ్రాయెల్ కంట్రీస్ యెమెన్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ హౌతీ రెబెల్స్‌కి సపోర్ట్ చేస్తున్న కంట్రీ ఏది అంటే విచ్ ఇస్ గివింగ్ ఇరాన్ కంట్రీ సపోర్ట్ చేస్తుంది. సో, కాబట్టి ఈ క్లాషెస్ జరుగుతున్నాయి. వీళ్ళ మధ్యలో ఈ సుయాజ్ కెనాల్, రెడ్ సీ మధ్యలో ఏదైనా షిప్‌లు ఎక్స్‌పోర్ట్ చేసుకుంటూ పోతుంటే వీళ్ళేం చేస్తున్నారంటే వాటి మీద వాళ్ళని ఆపేస్తున్నారు. ఆ షిప్స్‌ని ఆపుతున్నారు. వాళ్ళని హైజాక్ చేస్తున్నారు. దీనివల్ల గ్లోబల్ ట్రేడ్ డెస్టినేషన్ డిలే అయిపోతుంది. తర్వాత చాలా లేట్ అవుతున్నాయి ప్రొడక్ట్స్ రీచ్ అవ్వడానికి. ఇది ఎందుకంటే వీళ్ళు ఆపుతున్నారు కాబట్టి. దీనివల్ల గ్లోబల్‌గా ఒక 12% ట్రేడ్ కూడా ఇంపాక్ట్ అవుతుంది గ్లోబల్ ట్రేడ్‌కి. సరే, నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫర్ట్స్ హాస్ లాంచ్డ్ ద పీపీపీఐ బిగినర్స్ ఈ కోర్స్ టు ఫాస్టర్ కొలాబరేషన్స్ బిట్వీన్ ద పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్స్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ బిల్డింగ్. సరే, ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్‌గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫర్ట్స్‌తో కలిసి పీపీపీ బిగినర్స్ ఈ కోర్స్ ఫాస్టర్ కొలాబరేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. పీపీపీ బిగినర్స్ అనే కోర్స్ అనమాట. దీంట్లో ఏంటది అంటే ఈ కొలాబరేషన్ ఎవరి మధ్యలో జరుగుతది? పీపీపీ బిగినర్స్ ఈ కోర్స్ అనేది ఇట్ ఈస్ కొలాబరేటెడ్ బిట్వీన్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ ఎస్పెషల్లీ. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయడం కోసం ఈ పబ్లిక్, ప్రైవేట్ ఇద్దరు కలిసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. దానికోసం వీళ్ళు ఈ కోర్స్‌ని స్టార్ట్ చేశారనమాట. ఇంతకీ ఎవరు ఈ పని చేస్తున్నారు? విచ్ ఈస్ ద ఆన్సర్ హియర్? వరల్డ్ బ్యాంక్. సో, ద ఆన్సర్ ఈస్ వరల్డ్ బ్యాంక్ ఈస్ డూయింగ్ this type of public private sector collaborations in infra capacity building projects. The answer is World Bank. So, next question చూడండి. Which organization has signed a contract for a value of 445 crore rupees with the UP government to next generation of UP Dial 112 projects. సో, యూపీ స్టేట్లో రాబోయే రోజుల్లో మొత్తం 112 ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేశారు. దీస్ ప్రాజెక్ట్స్ ఈస్ ఎస్పెషల్లీ ఫర్ ద ఏఐ బేస్డ్ ప్రాజెక్ట్స్ అండి. అలాగే దీంట్లో హార్డ్వేర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. అలాగే సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో, వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయాలి. సో, దానికోసం ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు 445 కోట్ల రూపాయల అగ్రీమెంట్‌ని యూపీ గవర్నమెంట్‌తో చేశారు ఫర్ నెక్స్ట్ జనరేషన్ 112 ప్రాజెక్ట్స్ ఇన్ ద యూపీ డయల్ 112 ప్రాజెక్ట్స్. సో, ద ఆన్సర్ ఈస్ BEL. సో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ద కంపెనీ ఈస్ గివింగ్ ద support contract with the UP state for development of UP Dial 112 projects in the country. These are hardware, software and cyber security related projects in the state. Next one is the Adani Group Energy Limited has raised a plan worth of dash crore to achieve its stated 45 gigawatts green energy capacity by 2030. సో, అదాని గ్రూప్‌కి ఒక టార్గెట్ ఉంది. 2030 వచ్చేటప్పటికి ఇండియాలో 45 గిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీని, గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయాలి. దానికోసం వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎన్ని కోట్ల రూపాయలని వీళ్ళు రైజ్ చేశారు ఫండ్‌గా. ఎన్ని కోట్ల రూపాయలు ఫండ్‌గా రైజ్ చేశారండి? దే రైజ్డ్ ద 9,350 క్రోర్ రూపీస్ ఫండ్ అనమాట. ఇంత అమౌంట్ ఆఫ్ మనీ. ఎందుకంటే వీళ్ళు కొన్ని ప్రమోటర్స్‌కి కొన్ని ప్రొఫెషనల్ వారెంట్స్‌ని ఇష్యూ చేస్తున్నారు. ఒక టైప్ ఆఫ్ బాండ్స్ టైప్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ కావాలి. మరి 45 గిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీని జనరేట్ చేయాలంటే 2030కి అదాని కంపెనీకి చాలా అమౌంట్ కావాలి. సో, వీళ్ళకి 9,350 కోట్ల రూపాయలు అమౌంట్ ఆఫ్ మనీ పబ్లిక్ నుంచి రైజ్ చేశారు. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇంత అమౌంట్ ఆఫ్ మనీ ఇస్తారో వాళ్ళకి వారెంట్స్ ఇస్తున్నారనమాట. ఒక బాండ్స్ టైప్ ఇస్తారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఆఫ్ మనీ తిరిగి మళ్ళీ ఇచ్చేస్తారు. బట్ ఇనిషియల్‌గా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఇంత డబ్బు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. రిటర్న్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో సహా తిరిగిస్తారు. దాన్ని మనం ఏమని పిలుస్తారండి అంటే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ప్రొఫెషనల్ వారెంట్స్ అంటారు. లేదా బేసికల్‌గా మనం ఇదే పని గవర్నమెంట్ చేస్తే దాన్ని బాండ్స్ అని పిలిచేవాళ్ళం. బట్ ప్రైవేట్ కంపెనీస్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ప్రొఫెషనల్ వారెంట్స్ అనే పేరుతో, ప్రిఫరెన్షియల్ వారెంట్స్ అనే పేరుతో పిలుస్తున్నాం అనమాట. సో, ఇది ప్రమోటర్స్‌కి ఇస్తూ ఉంటారు. దాని దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు మన దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తారు. సరే, టు కంట్రోల్ ద రైజ్ ఇన్ రైస్ ప్రైజెస్. మన దేశంలో రైస్ ప్రైజులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దాల్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. ఆటా అదే పిండి, మనం ఏమంటాం గోధుమ పిండి, అలాగే ఈ కందిపప్పు, ఈ దాల్ ఈ రేట్లు పెరిగిపోతున్నాయి. రైస్ రేట్లు పెరుగుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఒక కొత్త బ్రాండ్ క్రియేట్ చేసింది. దాని పేరు భారత్ బ్రాండ్ అనమాట. ఈ భారత్ బ్రాండ్‌లో పార్ట్‌గా ఒక కేజీ రైస్ ఎన్ని రూపాయలకి వస్తుందో తెలుసా? బయట ఒక కేజీ కొనాలంటే మనకి రూ. 50, రూ. 55 ఉన్నాయి. లేదా 60 కూడా ఉన్నాయి.
బాస్మతి అయితే 110, 120 కూడా వెళ్తుంది అనమాట. సరే ఇప్పుడు అదంతా వద్దులే కానీ మెయిన్ ఏంటంటే వీరు భారత్ బ్రాండ్ క్రింద 1 కేజీ రైస్ని ఎన్ని రూపాయలకి అమ్ముతున్నారు? 1 కేజీ రైస్ని వీళ్ళు 25 రూపీస్కి అమ్ముతున్నారండి. అదే 1 కేజీ దాల్ అయితే భారత్ దాల్ దట్ ఈస్ భారత్ దాల్ ఫర్ హౌ మెనీ రూపీస్? ఇట్ ఈస్ 60 రూపీస్ అనమాట. అలాగే భారత్ ఆటా వచ్చి ఇట్ ఈస్ 27 రూపీస్ అనమాట, 27.50 పైసా. సో ఇది పాయింట్ అనమాట. ఇది ఎక్కడ కొనుక్కొచ్చారంటే వీళ్ళు గవర్నమెంట్ అనేది కొన్ని మొబైల్ వ్యాన్స్ని, ఫిజికల్ అవుట్లెట్స్ని పెట్టిందనమాట. ఎవరి కంట్రోల్లో? ఎన్ఏ దట్ ఈస్ నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్ఏఎఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్ఏఎఫ్ఐ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేషన్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అలాగే ఎన్సిసిఎఫ్ అంటారు, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అలాగే కేంద్రీయ భండార్. సో వీళ్ళందరూ కలిసి కొన్ని ఫిజికల్ అవుట్లెట్స్ని అలాగే కొన్ని మొబైల్ వ్యాన్స్ని తిప్పుతున్నారనమాట విలేజెస్, సిటీస్లో. ఇక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వీటి భారత్ దాల్ అనే బ్రాండ్ని కొనవచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో వీళ్ళు ఆన్లైన్లో కూడా ఇంట్రొడ్యూస్ చేశారండి. మన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా, కామర్స్లో సైట్లో కూడా రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మన ఈ బ్రాండ్ ప్రొడక్ట్స్ మన ఆన్లైన్లో కొనుక్కోవచ్చు అనమాట. సో విచ్ ఆర్గనైజేషన్ హాస్ సైన్డ్ $100 million లోన్ అగ్రిమెంట్ ఫర్ త్రిపుర అర్బన్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. సో $100 million ఆఫ్, ఇందాకే చెప్పాను ఈ ప్రాజెక్ట్ ఆన్సర్ వచ్చి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ త్రిపురకి $100 million ఆఫ్ అమౌంట్ ఇచ్చింది. ఎందుకంటే అక్కడ టూరిజం అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసి టూరిజంని బూస్టప్ చేయడం కోసం. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ which regulatory body issue the procedure for public issuance of zero principal instruments by the NPO, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. రీసెంట్గా ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే మన మైండ్లో వీటిని మనం ట్రస్ట్ కొన్ని సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి చూసారా, సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్, వీటన్నిటిని మనం ఎన్పిఓస్ అంటాం. ఎన్పిఓస్ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అండి. వీళ్ళు ఎటువంటి ప్రాఫిట్ కోసం పనిచేయరు. వీళ్ళు ఎస్పెషల్గా వీళ్ళ ఇంటెన్షన్ వచ్చి సోషల్ సర్వీస్ చేయడం, సొసైటీని డెవలప్ చేయడం, ఇలాంటి సొసైటీలో ఉన్న మేజర్ ఇష్యూస్ మీద ఫైట్ చేయడం, ఇలాంటివన్నీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అవుతాయి. అలాగే కొన్ని ట్రస్ట్ అనమాట. వీళ్ళు రీసెంట్గా జీరో కూపన్ ప్రిన్సిపల్ బాండ్స్ని ఇష్యూ చేస్తున్నారు. జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ అంటే ఇదొక బాండ్, ఇదొక షేర్ అనుకోండి. దీంట్లో మనం కొన్నప్పుడు దీంట్లో మనం పర్చేస్ చేసాం అనుకుందాం. దీనికి ఎటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి రాదు. అలాగే మనం పెట్టిన డబ్బులు కూడా మనకు వెనక్కి రావన్నమాట. జీరో ప్రిన్సిపల్ అంటే ఇది సోషల్ సర్వీస్ కోసం, ఇది ఒక సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్ అండి. జనరల్గా వీళ్ళు రీసెంట్గా ఇండియాలో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ లాంచ్ చేశారు. నేషనల్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం. రీసెంట్గా ఇండియాలో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. దీన్ని ఎస్ఎస్సి అని కూడా పిలుస్తారు. ఈ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు లాంచ్ చేశారు. ఎన్ఎస్సి వాళ్ళు కొత్తగా ఒక ఇండెక్స్ని క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం. దీంట్లో ఏ కంపెనీస్కి అయితే ఫండ్ కావాలో, ఏ కంపెనీలకి అయితే ఫండ్స్ కావాలో వాళ్ళందరూ దీంట్లో లిస్ట్ అవుతారు. ఫండ్స్ కావాలంటే సోషల్ సర్వీస్ చేసే కంపెనీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలామంది డొనేషన్లు ఇస్తారు కదా. డొనేషన్లు అంటే మనం అకౌంట్లోనో, ఆన్లైన్ అకౌంట్లోనో, లేదా వాళ్ళు చెక్కు రాసో వాళ్ళ అకౌంట్లో అక్కడికి వెళ్ళి మనం కొంత ఫిజికల్గా డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ చేస్తాం. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే సోషల్ స్టాక్ మార్కెట్ క్రియేట్ చేశారు. దీంట్లో ఎవరైతే ఎన్జిఓలు కానీ, ఇలాంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు కానీ, ట్రస్టులు కానీ వాళ్ళకి సోషల్ సర్వీస్ చేస్తున్నారు కదా, ఆర్ఫనేజెస్ రన్ చేస్తున్నారు, సమ్ ఓల్డేజ్ హోమ్స్ రన్ చేస్తున్నారు, వాళ్ళకి ఫండ్స్ కావాలి. వాళ్ళు ఎన్ఎస్సికి అప్రోచ్ అయ్యి వాళ్ళు దాంట్లో లిస్ట్ అవ్వచ్చు అనమాట. వాళ్ళు షేర్లు అమ్ముతారు. కానీ ఈ షేర్లని మనం కొంటే మనం ఒక డొనేషన్ చేసినట్టేనమాట. డొనేషన్ చేసినామంటే ఆ డబ్బులు మనం పెట్టిన డబ్బులు మళ్ళీ తిరిగి మనకి ఏం రావు. మీరు డొనేషన్ చేస్తారనుకున్నారు కదా, డైరెక్ట్గా డొనేట్ చేయకుండా సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి డొనేట్ చేయొచ్చు అనమాట. సో దానికి మీకు ఏం చేస్తారంటే వాళ్ళు ఫామ్స్ కొన్ని మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కేసెస్ కింద మీకు మొత్తం ప్రూఫ్లు ఇస్తారు. అది మీకు మంచిదే, వాళ్ళకు కూడా ప్రూఫ్ ఉంటుందన్నమాట. సో ఇలా దానికోసం సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో చాలా కంపెనీలు స్టాక్ మార్కెట్లో వీళ్ళు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి రిలీజ్ చేశారు. దీంట్లో మనం పెట్టిన డబ్బు జీరో ప్రిన్సిపల్ అంటే మీకు ఈ అమౌంట్ తిరిగి రాదు. దీని మీద మీకు ఎటువంటి ప్రాఫిట్లు జనరేట్ అవ్వవు. నో కూపన్ మీన్స్ నో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ నో ప్రిన్సిపల్. మీరు పెట్టిన డబ్బు మీకు రాదు, అలాగే మీకు ఎటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాదు. ఇది ఒక డొనేషన్ అంతే. ఈ డొనేషన్ మనం చేసినప్పుడు ఎవడైనా వెనక్కి ఎందుకు వస్తాయి డొనేషన్ మనీ అనేది, కాబట్టి ఇది కూడా ఒక డొనేషనే. కాకపోతే స్టాక్ మార్కెట్లో స్టాక్ రూపంలో కొని డొనేట్ చేస్తాం అనమాట. దీంట్లో మినిమం ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు, లైక్ మినిమం ఇష్యూ సైజ్ ఎంత అంటే ఒక కంపెనీ ఒక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిన ఒక సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ మినిమం ఇష్యూ సైజ్ ఎంత ఉండొచ్చు? మినిమం ఇష్యూ సైజ్ అనమాట 50 లక్షల రూపాయల షేర్లు అమ్మొచ్చు. 50 lakh rupees ఆఫ్ షేర్ వీళ్ళు అమ్మొచ్చు అనమాట. ఇంతకుముందు ఇది ₹1,00,00,000 వరకు ఉండేది. అలాగే మినిమం అప్లికేషన్ సైజ్ ఎంత? మినిమం అప్లికేషన్ సైజ్ అంటే ఒక వ్యక్తి మినిమం ఎంత కొనొచ్చు? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మినిమం అప్లికేషన్ సైజ్ అంటే ఇప్పుడు మీరు ఎవరన్నా, ఇప్పుడు నేనే ఈ సోషల్ స్టాక్ మార్కెట్లో నేను కొనాలనుకున్నా,
మినిమం నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చండి అంటే మినిమం నేను 10,000 రూపాయలు పెట్టాలి. మినిమం 10,000 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేసి నేను ఈ సోషల్ స్టాక్ మార్కెట్‌లో షేర్లు కొనుక్కోవచ్చు. ఇంతకుముందు ఇది 2,00,000 ఉండేది. ఒక వ్యక్తి సోషల్ స్టాక్ మార్కెట్‌లో ఏదైనా షేర్ కొనాలంటే మినిమం 2,00,000 ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం 2,00,000 డొనేట్ చేయాల్సి వచ్చేదన్నమాట. మినిమం 2,00,000 రూపాయలతో షేర్ కొనాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అది మినిమం 2,00,000 అవసరం లేదు. 10,000 రూపాయలు కొనుక్కుంటే చాలు. అలాగే మినిమమ్ ఇష్యూ సైజ్ ఒక కంపెనీ ఎన్ని షేర్లు ఇంతకుముందు ఇష్యూ చేసేది? ₹1,00,00,000 షేర్లు, 1 crore రూపీస్ వర్త్ షేర్‌ని ఇష్యూ చేయొచ్చు. ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు 50 lakh వర్త్ ఆఫ్ షేర్స్‌ని ఇష్యూ చేయొచ్చనమాట. ఇప్పుడు ఇంకో క్వెషన్. ఇండియాలో మొట్టమొదటి సోషల్ స్టాక్ మార్కెట్‌లో ఎంటర్ అయిన కంపెనీ పేరేంటి? విచ్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ కంపెనీ ఎంటర్డ్ ఇన్ ద సోషల్ స్టాక్ మార్కెట్? దట్ ఈస్ ఎస్‌జీబీఎస్. ఎస్‌జీబీఎస్ ఉన్నతి ఫౌండేషన్. ఎస్‌జీబీఎస్ ఉన్నతి ఫౌండేషన్ వాళ్ళు మన దేశంలో మొట్టమొదటిసారి సోషల్ స్టాక్ మార్కెట్‌లో ఎంటర్ అయిన కంపెనీ అనమాట. వీళ్ళే షేర్లు అమ్ముతారు. అదే ఈ బాండ్స్ షేర్స్ అమ్ముతారు. దీన్ని మనం కొనుక్కోవచ్చనమాట. మినిమమ్ ఎంత పెట్టి కొనాలి? 10,000 రూపాయలు. వాళ్ళు మినిమమ్ ఎంత ఇష్యూ చేస్తారు? 50 lakhs రూపీస్ ఆఫ్ షేర్ ఇష్యూ చేయొచ్చు. సో, ద ఆన్సర్ ఇప్పుడు ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏది? సో, విచ్ రెగ్యులేటరీ బాడీ హాస్ ఇష్యూ ద ప్రొసీజర్ ఫర్ ద పబ్లిక్ ఇష్యూ ఆఫ్ జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్స్ బాండ్ బై ద ఎన్‌పిఓ? ద ఆన్సర్ ఈస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది ఫుడ్ రెగ్యులేటరీ బాడీ. ఆర్‌బీఐ, నాబార్డ్, ఐఆర్‌డీఏ ఫర్ ఇన్సూరెన్స్ సెక్టార్, నాబార్డ్ ఫర్ అగ్రికల్చరల్ సెక్టార్, ఆర్‌బీఐ ఫర్ బ్యాంకింగ్ సెక్టార్. సెబీ చైర్మన్ ఎవరు? మాధవి పూరిబుచ్. సెబీ 1988లో ముంబైలో స్టార్ట్ చేశారు. సెబీ బికమ్ స్టాట్యూటరీ బాడీ ఇన్ 1992. సో, దిస్ ఈస్ టోటల్ క్వెషన్స్ ఫర్ ద ఎకనామీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్. And the next class, part 4, we will completely focus on the same part only, like a similar గానే ఇంకొక పార్ట్ కూడా చేద్దాం, like a part 4 which is also having completely banking and economy financial awareness questions. Okay, thank you very much.